श्रीमात्रे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। सदाशिवसमारम्भां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमस्तेऽस्तु महामाये शक्तिपीठे सुपूजिते शंख चक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं भगवतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्री पूर्ण प्रणवात्मके मणिमये दृक्सारते संस्थितं शान्तं शीतकर प्रभुं गुरुवरं योगासनाधिष्ठितं स्मेरास्य स्मितपुष्पगन्धवसनं चिन्मुद्रयालङ्कृतं शब्दब्रह्ममयं परात्पर हंस योगीश्वरं भावये। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। జన్మనిచ్చిన మాతాపితరులకు వేద మార్గాన్ని అనుగ్రహించినటువంటి గురుదేవులకు శిరష్టాష్టాంగ ప్రణామములను సమర్పణ చేసుకుంటూ శక్తిపీఠం శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు చిట్ట చివరి ప్రవచన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. నేటితో మన శక్తిపీఠం మహాగణపతి బ్రహ్మోత్సవ జ్ఞాన యజ్ఞం పరిసమాప్తమవుతుంది. రేపు ఎల్లుండి యథావిధిగా పూజ అర్చన అభిషేకం హోమ కార్యక్రమాలు అన్నదానం యథావిధిగా కొనసాగుతాయి. ప్రవచన కార్యక్రమాలు మాత్రమే ఈ సాయం సంధ్యతో పరిసమాప్తి కానున్నాయి. అట్టి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని శ్రవణం చేయడానికి విచ్చేసినటువంటి భగవద్భక్తులైన తామందరికీ కూడా మీ అందరిలో కూడా స్థితమై ఉన్నటువంటి ఆ అమ్మవారి స్వరూపానికి మా యొక్క నమస్సులను సమర్పణ చేసుకుంటూ నారము అంటే జ్ఞానము అని అర్థం సంస్కృతంలో. నారద అంటే జ్ఞానమును అనుగ్రహించేటటువంటి వాడు నారదుడు అని. అట్లా నారాయణపేటలో నారా అంటే జ్ఞానము అనేటటువంటిది అర్థం. అంటే మన ప్రాంతము జ్ఞానానికి పేరెన్నికగన్నది అని దాని యొక్క అర్థం అన్నమాట. ఇంకొక అర్థంలో సాక్షాత్తు ఆ మహావిష్ణువు కొలువై ఉన్నటువంటి స్థానము అని కూడా అర్థం. నారాయణ పేట, ఆ నారాయణుడు నివసించేటటువంటి స్థలము అని అర్థం.
చతుర్దశ భువనాలను పాలించేటటువంటి ఆ మహావిష్ణువు నివాసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం. ఈ భాగ్యము ఎంతమందికి దొరుకుతుంది? ఆ పరమాత్ముడి పేరుతో ఊరి పేరును కలిగి ఉండడము ఇది అందరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామానికి ఏవేవో పేర్లు ఉంటాయి కదా. కానీ మనమెంత అదృష్టవంతులమంటే మనము పుట్టి పెరిగినటువంటి ఈ నేలకు సాక్షాత్తు ఆ పరమాత్ముడి యొక్క పేరుతో మన ఊరి పేరు ఉండడము మనమందరము కూడా చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతము. మనమందరము కూడా ధన్యులం. అటువంటి ప్రదేశంలో మనమందరము కూడా నివాసం ఉన్నాం. ఎక్కడ నారాయణుడు ఉన్నాడు అంటే తప్పకుండా అక్కడ అమ్మవారు కూడా ఉంటుంది. అమ్మవారు లేకుండా అయ్యవారు ఉండడానికి వీలు లేనే లేదు. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఎన్నో సందర్భాల్లో వేదికలపై మేము ప్రస్తావించి ఉన్నాం. మన సనాతన ధర్మము ఎందుకు గొప్పది అంటే మాతృదేవోభవ అని చెప్పి ఉపనిషత్తులో ఏదో ఒక పదము చెప్పి చేతులు దులుపుకోలేదు, దానిని ఆచరణలో ఉంచింది. కాబట్టి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పి మనకు మనుశ్రుతి లోపల వస్తుంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారు అని చెప్పి మనకు ఆ స్మృతి చెబుతా ఉన్నది. అంతేకాకుండా మన సనాతన ధర్మంలో ఏ పూజా క్రతువు చేయాలన్నా కూడా పక్కన ఎడమవైపు ధర్మపత్ని కట్టుకున్నటువంటి భార్య ఉంటే గాని ఏ పూజా యజ్ఞము చేయడానికి అనుమతి లేదు. పక్కన భార్య లేదు అంటే నీవు ఎంతటి మునగాడివైనా ఆ కార్యక్రమంలో, ఆ యజ్ఞక్రతువులో, ఆ దేవతా కార్యంలో నీకు పాల్గొనేటటువంటి అవకాశము లేదు. ధర్మపత్ని సమేతంగా ఉంటేనే మనకు లైసెన్స్ మన ధర్మంలో పూజా యజ్ఞాది క్రతువుల్లో పాల్గొనడానికి. అంతటి గొప్ప వైశిష్ట్యాన్ని మన ధర్మము మాతృమూర్తులకు కల్పించింది. అందుకే విదేశీ అలవాట్లకు మన సాంప్రదాయానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. మన ధర్మము అమ్మ పాలైతే విదేశీ సంస్కృతులు ఏవైతే ఉన్నాయో అవి డబ్బా పాలు. అమ్మ పాలలో ఉండేటటువంటి శక్తి నీవు ఏ కంపెనీ డబ్బా పాలు తీసుకు తాగినా ఆ అమ్మ పాలలో ఉన్నటువంటి ఆ శక్తి మీకు ఏ దాంట్లో కూడా దొరకడానికి అవకాశం లేదు. స్వచ్ఛమైనటువంటి గోవు పాలు, అమ్మ పాల లాంటిది మన ధర్మము. డబ్బా పాల లాంటిది పరధర్మము. అలాంటి మన సనాతన ధర్మంలో ఎన్నోసార్లు ప్రస్తావించాం. మన దగ్గర ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయంటే ఆహ్వాన పత్రికలు ఇస్తాం మనం కదా. ఆహ్వాన పత్రికల్లో పేర్లు రాయాల్సి వస్తే మొదట ఏం ప్రింట్ చేసి ఉంటుంది? అక్కడ శ్రీమతి అండ్ శ్రీ అని ఉంటుంది కదా. శ్రీమతి అండ్ శ్రీ అని ఉంటుంది. మొదట అమ్మవారి పేరు, తర్వాతే భర్త పేరు. కాబట్టి పేరు రాయాల్సి వస్తే కూడా శ్రీమతి అండ్ శ్రీ అని రాసి ముందు పేర్లు రాస్తారు. అదే ఇతర విదేశీ సంస్కృతి చూసినట్టయితే వేదిక మీద నిలబడి ఏం చెప్తారు? మిస్టర్ అండ్ మిసెస్ అని చెప్తారు కదా. మొట్టమొదట మిస్టర్, తర్వాత మిసెస్ అని వస్తుంది అన్నమాట. చాలా మంది చెప్తారు, స్వామి వాళ్ళు చూడండి ఎంత గొప్పగా పరిచయం చేసుకుంటారు. భార్యను పరిచయం చేయాలంటే మై బెటర్ హాఫ్ అని చెప్పి వాళ్ళు పరిచయం చేసుకుంటారు. మన దాంట్లో ఏమో మా ఆవిడ, ఈమె మా ఇంటి ఆమె అని చెప్తారు. ఇంటామి అని చెప్పడానికి మై బెటర్ హాఫ్ అని చెప్పడానికి ఎంత తేడా ఉంది చూడండి. ఎంత స్థానాన్ని సంపాదించినారు అంటే మన వెర్రి వెధవలకు తెలవని విషయం ఏంది అంటే బెటర్ హాఫ్ అని వాడు చెప్పడం ఏంది, మన శివుడే
సగం శరీరము అమ్మవారికిచ్చి అర్ధనారీశ్వర రూపాన్ని దాల్చి ఆమె వేరే కాదు నేను వేరే కాదు అని చెప్పి ఈ బెటర్ ఆఫ్ అనేటటువంటిది వాడు కాదు చెప్పింది, పరమేశ్వరుడు చెప్పాడు. అర్ధనారీశ్వర రూపాన్ని దాల్చి అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడా వేరు వేరు కాదు, ఇద్దరు కలిస్తేనే ఒకటి అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి ఒక దిశానిర్దేశనాన్ని మనకు మన ధర్మము చేయడం జరిగింది. కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని మనం తీసుకోవాలి అంటే కూడా పార్వతీ పరమేశ్వరులు అంటాం, లక్ష్మీనారాయణ అంటాం, ఉమామహేశ్వరుడు అంటాం. ఆ రకంగా మొదట అమ్మవారి పేరు తీసుకొని తర్వాత స్వామివారి పేరును మనం ఉచ్చరించడం జరుగుతుంది. ఆ రకంగా అలాంటి గొప్ప స్థానాన్ని మాతృమూర్తికి కల్పించినటువంటి భూమి పైన ఉన్నటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉంది అంటే అది మన సనాతన ధర్మం. దానినే మనం ఇప్పటి కాలంలో హిందూ ధర్మము అని చెప్పుకుంటాం. సనాతన ధర్మము అంటే ఆది నుంచి ఉన్నటువంటిది, అంతము లేనటువంటిది అని అర్థం. వేదకాలము నుంచి ఉన్నది, అనాది కాలం వరకు కూడా ఉంటుంది. ఇది నాశనమయ్యే ధర్మం కాదు అని దాని యొక్క అర్థం. అట్లాగా నారాయణపేట అంటే కేవలం నారాయణుడు ఒక్కడే కాదు, ఎక్కడ నారాయణుడు ఉన్నాడంటే ఆ నారాయణుడి యొక్క హృదయంలో ఎవరుంటారు? అమ్మవారు కూడా ఉంటుంది. అట్లా లక్ష్మీ నారాయణులు కొలువై ఉన్నటువంటి ప్రాంతం ఇది కావడము మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. సర్వసాధారణంగా ఎక్కడైతే మనము దీపాన్ని వెలిగిస్తామో ఆ దీపము కింద నీడ ఉంటుంది, చీకటి ఉంటుంది. మనం రోజు ఇంట్లో దీపాన్ని వెలిగిస్తాం. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మనం దీపాన్ని వెలిగిస్తాం. ఎందుకంటే దీపము పరబ్రహ్మ స్వరూపంగా మనకు వేదం చెప్పింది కాబట్టి, ప్రత్యక్ష దేవతగా మనం భావిస్తాం కాబట్టి జ్యోతి ప్రజ్వలన దీపారాధన అనేది ప్రతి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో మనం చేస్తాం. మన శాస్త్రం చెప్పింది, ఏ ఇంట్లో దీపారాధన జరగదో అది గృహము కాదు శ్మశానంతో సమానం అని చెప్పింది. ఎవడి నుదుట అయితే తిలకధారణ ఉండదో అది నుదుట కాదు శ్మశానంలోని స్థలంగా భావించింది. కాబట్టి నుదుట తిలకం లేకుండా ఉండొద్దు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాడు ఇంట్లో దీపారాధన లేకుండా ఇంట్లో సంసారం చేయకూడదు. అంతటి గొప్పనైనటువంటి స్థానాన్ని మన ధర్మం మనకిచ్చింది. కాబట్టి దీపారాధన చేసినప్పుడు మనం గమనిస్తాం, ఆ దీపం యొక్క వెలుగు దూరం వరకు వస్తుంది కదా. కానీ ఎక్కడైతే ఆ దీపెంత పెట్టింటామో ఆ దీపెంత చుట్టుముట్టు కానీ దాని కింద కానీ ఏముంటుంది? చీకటి ఉంటుంది. అంటే దీపం ఉన్న దగ్గర చీకటి ఉన్నది, కానీ ఆ దీపమేమో సుదూర ప్రాంతాల వరకు వెలుతురును వ్యాప్తి చేస్తుంది. ఇది ఒక నిత్య సత్యమైనటువంటి సన్నివేశాన్ని దీపం మనకు సూచిస్తుంది. మన ప్రాంతంలోనే ఉంటాము, కానీ మన ప్రాంతం యొక్క వైశిష్ట్యమేమో మనకు తెలియదు. దీపము కింద చీకటి ఉన్నట్టు కదా. దీపము కింద చీకటి ఎట్లాగైతే ఉంటుందో మనము కూడా దీపం మాదిరిగా మనం ఇక్కడనే ఉంటాము, కానీ మన ప్రాంతం యొక్క వైశిష్ట్యం ఏమిటో మనకు తెలిసి ఉండదు. ఈ ప్రాంతం యొక్క వైశిష్ట్యం ఎవరికి తెలుస్తుంది? దీపము కాంతి దూరంగా వెదజిమ్మినట్టు సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు దీని యొక్క వైశిష్ట్యం ఏమో తెలుస్తుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు తెలిసే అవకాశం ఉండదు. ఎందుకొరకు అంటే దానికి తెలుగులో ఒక సామెత చెప్తారు. ఏమని? ఇంటి వైద్యం పనికి రాదు అని చెప్పి. ఇంటి వైద్యం పనికి రాదు అని చెప్తారు కదా. తర్వాత హిందీలో ఒక సామెత చెప్తారు. ఏమని చెప్తారు? శరణప్ప అన్న కరెక్ట్ చెప్పిండు. ఘర్కా ముర్గి దాల్ బరాబర్ సామెత చెప్పారు. ఇది చూడడానికి ఒకటే వరుస ఉంది, 2-3 పదాలతో కూడినటువంటిది,
కానీ ఎన్ని జీవనాల అనుభవాన్ని క్రోడీకరిస్తే ఆ ఒక్క మాట మన పెద్దలు మనకు చెప్పి ఉంటారు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి దాని యొక్క విలువ మనకు తెలియదు. ఇంట్లో నాన్న ఉన్నాడు అనుకోండి, ఆ నాన్న ఎంత గొప్పవాడైనా ఈ పిల్లవాడికి ఏం పెద్ద పట్టింపు ఉండదు. మా నాన్నని అనుకుంటాడు. కానీ ఆయన యొక్క గొప్పతనము ఎవరికి తెలుస్తుంది? బయట సమాజంలో దూరంగా ఉన్న వాళ్లకు తెలుస్తుంది అన్నమాట. ఇది సమాజములో సహజ సిద్ధంగా వస్తున్నటువంటి ప్రక్రియ. అట్లాగే రెండవ అంశం ఏమిటి అంటే, ఎదుట ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవాలి అంటే వీడు కూడా అంత గొప్పవాడై ఉండాలా, వీడికి కూడా అంతటి జ్ఞానం ఉండాలా. ఉదాహరణకు ఒక పిల్లవాడికి ఒక రాయి దొరుకుతుంది. ఆ రాయి తీసుకొని వాడు ఇంటికి వెళతాడట. ఆ రాయితో ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అడిగారు, ఏంది రాయిది అంటే, బయట నేను వెళ్ళినప్పుడు నాకు ఒక రాయి దొరికింది, దాంతో నేను ఆడుకుంటున్నాను అని చెప్పారు. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇదేదో విచిత్రంగా కనిపిస్తుంది అని చెప్పి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారు. మహాత్మా, ఇది మా వాడేమో రాయి అంటున్నాడు, ఇది చూస్తే ఏదో మామూలుగా కొంచెం విలువైనదిగా కనిపిస్తుంది, ఏమిటి ఇది అంటే, ఏం లేదు, దీనిని కూరగాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళండి, దీనికి విలువ ఎంత తెలుసుకోండి అని చెప్పాడు. ఆ రాయి తీసుకొని కూరగాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాడు. కూరగాయలు అమ్మేవాడు చెప్పాడు, ఇది నాకేం పనికి వస్తుంది నాయనా, మా అంటే తక్కెడలో తూకం చేయడానికి ఏదో ఒక మూలన పెట్టడానికి పనికి వస్తుంది, దీనికి ఓ 20 రూపాయలు నేను ఇచ్చుకోగలుగుతాను అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు. మహాత్మా, ఫలానా కూరగాయలు వాడిని అడిగితే 20 రూపాయలు ఇస్తా అన్నాడు. లేదు, మీరందరూ కూడా ఏం చేయండి, ఫలానా బట్టల దుకాణం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. అది తీసుకొని అక్కడికి వెళ్ళారు. వాడు చెప్పాడు, ఇదేం పనికి వస్తుంది, నాకు ఇదేం పనికి రాదు, ఎక్కువ తక్కువ అయితే నా దుకాణం మీద ఏదైతే బిల్స్ రాసి పెట్టుకుంటామో అవి గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ లాగా పెట్టుకోవడానికి బాగా పనికి వస్తుంది, నేను దీనికి ఒక 100 రూపాయలు ఇచ్చుకోగలుగుతాను, అంతకు మించి ఇవ్వలేను అని చెప్తాడు. సరే అని చెప్పి మళ్ళీ మహాత్ముడి దగ్గరకు వస్తారు. మహాత్మా వాడు 100 రూపాయలు ఇస్తా అన్నాడు. అట్లాగా, పర్వాలేదు, మీరు ఆ వీధి చివరలో ఒక వజ్రం దుకాణం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూయించారు. చూయించి ఆ వజ్రం దుకాణం వాడు ఆశ్చర్యపోయి ఇది ఎక్కడ దొరికింది మీకు? ఫలానా స్థలంలో ఆడుకుంటుండగా మా పిల్లవాడికి దొరికింది. అయ్యా, మీరు దీనికి ఎంత విలువ ఇవ్వగలుగుతారు చెప్పండి అంటే, మీకేమైనా పిచ్చి పట్టిందా, దీనికి వెలగట్టలేము, దీనికి నేను 500 కోట్లైనా కూడా ఇస్తాను, ఈ రాయి నాకు ఇస్తారా అని అడిగాడు వాడు. అంటే కూరగాయల వాడి దగ్గరికి వెళ్తే 20 రూపాయలు అన్నాడు, బట్టల దుకాణం వాడి దగ్గరికి వెళితే 50 రూపాయలు అన్నాడు, ఆ వజ్రాల దుకాణం వాడి దగ్గరికి వెళితే వాడు ఏకంగా 500 కోట్ల రూపాయలు ఇస్తాను నేను ఈ రాయికి అన్నాడు. ఎందుకంటే ఈ యొక్క కూరగాయల దుకాణం వాడికి దాని విలువ తెలియలేదు, తెలుసుకునే శక్తి లేదు, జ్ఞానం లేదు. బట్టల దుకాణం వాడికి దాని విలువ తెలియదు, తెలుసుకునే శక్తి గాని జ్ఞానం లేదు. కానీ ఆ వజ్రాల దుకాణం వాడు చేసేది అదే పని కాబట్టి, వజ్రాలను గుర్తుపట్టడమే వాడి యొక్క డ్యూటీ కాబట్టి, వాడు ఆ విలువైనటువంటిది అది రాయి కాదు వజ్రం అని గుర్తుపెట్టి దానికి 500 కోట్ల రూపాయల విలువను కట్టినాడు. కాబట్టి మనము కూడా కూరగాయల దుకాణం వాడిగా, బట్టల దుకాణం వాడిగా మన దగ్గర ఉన్నటువంటి గొప్పతనానికి యొక్క విలువ మనకు తెలియదు. ఎందుకంటే అందులో మనం ప్రావీణ్యము పొందలేదు కాబట్టి, తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి, ఆ దృష్టికోణంతో మనం చూడలేదు కాబట్టి. మనం ఇప్పుడు ఎక్కడైతే రోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నామో, ఎక్కడైతే మనము ప్రతినిత్యము కూడా విరాజిల్లుతున్నామో, ఈ స్థలము ఆ యొక్క రాయి విలువైనటువంటి వజ్రము ఎంత విలువైనదో, మనము నిత్యము కూడా నడియాడుతున్నటువంటి ఈ యొక్క పీఠం యొక్క ఆవరణ కూడా
అంతే విలువైనటువంటి గొప్పనైనటువంటి స్థలం. కాకపోతే దానిని గుర్తించేటటువంటి శక్తి గాని స్తోమత గాని మన దగ్గర లేదు. ఇది ఎవరో మీరో నేనో స్థాపించినటువంటిది కాదు. మీరో నేనో స్థాపించినటువంటిది కాదు. ఇది సుమారు 725 సంవత్సరాల పురాతనమైనటువంటి మఠం. ఇది సాధు సంతులు స్థాపించినటువంటి మఠము. కాబట్టి ఈ పీఠానికి మూలనామం ఏం పెట్టుకున్నారు? మన పెద్దలు ఏం పెట్టారు? శ్రీ సంత మఠ మూల మహాసంస్థానము. సాధువులు స్థాపించిన మఠము కాబట్టి దీనికి సంత మఠము అనేటటువంటి పేరు స్థిరీకరింపబడింది. 725 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగినటువంటి మఠం ఇది. ఈ స్థలంలో ఒకప్పుడు అడవిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సాధు సంతువుల యొక్క సంచారము జరుగుతూ ఉంటే, సాధు సంతువులు ఎప్పుడూ కూడా ఎక్కడైతే వాళ్లకు ఇబ్బందిగా ఉండదో, వారి అనుష్ఠానానికి పూజలకు ఎక్కడైతే సమస్య లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి స్థలాన్నే వాళ్ళు ఎన్నుకుంటారు. జనావాసంలోనికి వాళ్ళు రారు. ఎందుకంటే ఆ జనావాసం లోపల వాళ్ళ అనుష్ఠానం చేసుకోవడానికి మనస్సు ఏకాగ్రకంగా ఉండే వాతావరణం ఉండదు. కాబట్టి వాళ్లకు కావాల్సింది అనుష్ఠానం చేసుకోవడానికి ఒక ప్రశాంతమైనటువంటి స్థలము. కాబట్టి ఈ స్థలం అటువంటి స్థలము అని భావించి మహాత్ములైనటువంటి సాధు సంతువులు వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడానికి ఈ స్థలాల్ని ఎన్నుకున్నారు. ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను, నేను మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తూ ఉన్నాను. సాధు సంతువులు ఎక్కడ పడితే అక్కడ ఒక పీఠము గాని ఒక అనుష్ఠాన కేంద్రాన్ని గాని వాళ్ళు ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. ఆ స్థలానికి ఏదో ఒక శక్తి ఉంటే గాని, ఆ స్థలంలో ఏదో ఒక దైవత్వం ఉంటే కానీ ఆ స్థలాన్ని వారు అనుష్ఠాన కేంద్రంగా ఎన్నుకునే అవకాశం ఉండదు. దీనికి ఒక ఉదాహరణ ఉంది మనకు. ఎన్నోసార్లు ప్రస్తావించాను ఈ విషయాన్ని కూడా నేను. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మన దేశంలో మొత్తం 4 పీఠాలను స్థాపించడం జరిగింది. వాటిని చతురామ్నాయ పీఠాలు అని పిలుస్తారు. ఈ చతురామ్నాయ పీఠాలలో మొట్టమొదటి పీఠము శృంగేరి శారదా పీఠము అన్నమాట. శృంగేరి పేరు చాలా మంది విని ఉంటారు. మీరు బహుశా వెళ్ళి దర్శనం కూడా చేసుకొని ఉంటారు. ప్రస్తుతము జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు అక్కడ పీఠాధీశ్వరులుగా ఉన్నారు. ఉత్తర పీఠాధిపతులుగా జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వాముల వారు ఇప్పుడు అక్కడ అమ్మవారి యొక్క కైంకర్యములు నెరవేరుస్తూ ఉన్నారు, భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనకందరికీ తెలుసు, అతి చిన్న వయస్సులోనే వారు జీవించింది కేవలము 32 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలండి? 32 సంవత్సరాల కాలము మాత్రమే ఆయన జీవించి ఉన్నాడు. ఆ 32 సంవత్సరాల వయస్సులో భారతదేశం మొత్తము కూడా కాలినడకన ఎట్లా వెళ్ళాడండి? కాలినడకన భారతదేశం మొత్తము కూడా ఎన్నిసార్లు చుట్టుముట్టాడు? 3 సార్లు చుట్టుముట్టాడు. అంటే ఈ భూమండలాన్ని 3 సార్లు కాలినడక ద్వారా ప్రదక్షిణ చేసినటువంటి ఏకైక మహాత్ముడు ఎవరైనా ఉన్నారు ఈ భూమండలంలో అంటే వారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. వారు అలాగా బయలుదేరినప్పుడు ఒక నదీ తీరానికి వచ్చేశారు. ఆ రోజు అది వేసవి కాలము, మిట్ట మధ్యాహ్నము పూట ఎండ కక్కుతూ ఉన్నది, వేడి సెగలుగా కక్కుతూ ఉన్నది. అటువంటి మధ్యాహ్న సమయం లోపల నదీ తీరం దగ్గరికి వచ్చేసరికి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి ఒక వైచిత్రమైనటువంటి దృశ్యము కనిపిస్తుంది. ఏమిటి ఆ విచిత్రమైనటువంటి దృశ్యము అంటే, శంకరాచార్యుల వారికి కనిపించిన ఆ సన్నివేశం ఏమిటి అంటే, ప్రసవ వేదనతో ఒక కప్ప బాధపడుతూ ఉన్నది. ప్రసవ వేదనతో
ఒక కప్ప బాధపడుతూ ఉన్నది. ఆ బాధపడుతూ ఉన్నటువంటి ఆ కప్పకు అయ్యో ఎండ ఉంది కదా, ఎండకు ఈ కప్ప ఇబ్బంది పడుతుంది అని గ్రహించినటువంటి ఒక సర్పము పాము తన పడిగెను విప్పి ఆ కప్పకు నీడనిస్తూ ఉన్నదట. ఇది విచిత్రమైన సంఘటనే కదా. పాము కప్ప ఇవి రెండు కూడా పరస్పరము శత్రుత్వము కలిగినటువంటి జీవులవి. కప్ప కనిపిస్తే వెంబడే పాము లటుక్కున మింగేయాల కదా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కప్పను ఆమాంతం మింగివేయాల. కానీ అక్కడున్నటువంటి ఆ సర్పరాజం ఏం చేసింది, తన పడిగను విప్పి ఆ కప్పకు ఇబ్బంది కలగకుండా ఎండ తాకిడి నుంచి కాపాడడానికి తన పడగతో ఆ కప్పకు నీడనిచ్చింది. ఈ సన్నివేశాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చూశారు. ఏంటి ఈ విచిత్రము, ఈ కలియుగములో ఇలాంటిది సాధ్యమేనా? లేదు. ఇలాంటిది జరుగుతుంది అంటే వైచిత్ర్యమైనటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి ఒక సన్నివేశం ఇక్కడ నేను చూడగలుగుతున్నానంటే ఇది మామూలు స్థలమై ఉండదు. ఈ స్థలానికి ఏదో ఒక గొప్ప దైవీక శక్తి ఉంటే కానీ ఇలాంటివి జరగడానికి వీలు లేదు అని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తన దివ్య చక్షువులతో, జ్ఞాన నేత్రముతో, తపశక్తితో, అపరోక్ష జ్ఞానముతో వీక్షించారట. ఏమిటి ఈ స్థలం యొక్క వైశిష్ట్యము అంటే అప్పుడు శంకరాచార్యులకు గోచరించింది ఇది మామూలు స్థలము కాదు. ఈ స్థలములో ఋష్యశృంగ మహర్షుల వారు ఘోరమైనటువంటి తపస్సును ఆచరించినటువంటి స్థలము ఇది అని చెప్పి శంకరాచార్యుల వారు గుర్తించారు. అంటే ఒక మహాత్ముడైనటువంటి ఋష్యశృంగుడు అనేటటువంటి మహర్షి తపస్సు చేశాడు కాబట్టి, ఆ తపస్సు చేసిన నేల కాబట్టి, ఆ నేలలో అంతటి దైవీకమైనటువంటి లక్షణాలు వచ్చాయి కాబట్టి పరస్పర వైరత్వాన్ని కలిగినటువంటి పాము కప్ప కూడా మిత్రత్వంతో ఒకదానికొకటి ప్రేమానురాగాలను పంచుకుంటూ పెంచుకుంటూ అవి అక్కడ ఉన్నాయి. అంటే ఇది ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ఆ తపశ్శక్తి కలిగినటువంటి స్థలము అని భావించడము జరిగింది. ఋష్య శృంగ మహర్షి తపస్సు చేసినటువంటిది. గిరి అంటే పర్వతము. అక్కడ ఋష్య శృంగుడు తపస్సు చేసినాడు కాబట్టి శృంగగిరి అనేటటువంటిది కాలక్రమేణంలో శృంగేరిగా అది రూపాంతరము చెందింది. కాబట్టి ఆ శృంగుడు ఆ గిరిపై తపస్సు చేసినాడు. అంతటి మహిమాన్విత తపశ్శక్తి కలిగినటువంటి స్థలం ఇది అని గ్రహించినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తమ మొట్టమొదటి పీఠాన్ని ఆ యొక్క శృంగేరి లోపల స్థాపించి శారదా అమ్మవారిని సాక్షాత్ నడియాడే ప్రత్యక్షంగా తాము దర్శించుకున్నటువంటి శారదా అమ్మవారిని అక్కడ ప్రతిష్టాపన చేసి చతురామ్నాయ పీఠాలలో మొట్టమొదటి ధార్మిక పీఠాన్ని జగద్గురు పీఠాన్ని వారు అక్కడ స్థాపించి అక్కడ మొట్టమొదటి పీఠాధిపతులుగా సురేశ్వరాచార్యులు అనేటటువంటి వారిని, సురేశ్వరాచార్యులు అంటే వారి యొక్క ఆశ్రమం కంటే ముందు పేరు. ఇంతకుముందు సందర్భాల్లో చెప్పుకున్నాం, ఆశ్రమం కంటే ఒక పేరు ఉంటుంది ముందు, ఆశ్రమం సన్యాసం స్వీకరించిన తర్వాత పేరు మారుతుంది అని మనం చెప్పుకున్నాం పలు సందర్భాల లోపల. కాబట్టి ఆశ్రమం స్వీకరించకంటే ముందుగా ఆయన పేరు ఏమిటి అంటే మండన మిశ్రుడు ఆయన పేరు. ఆ మండన మిశ్రుడు ఎవరు? బ్రహ్మ యొక్క అంశతో జన్మించినటువంటి బ్రహ్మాంశ సంభూతుడు మండన మిశ్రుడు. ఆ మండన మిశ్రుడు యొక్క భార్య ఉభయ భారతి, వారిరువురు కూడా శ్రీ మండన మిశ్రుడికి జగద్గురు ఆదిశంకరాచార్యులకు వారిద్దరికి కూడా వాదం జరుగుతుంది. అది వేరే విషయం. ఆ రకంగా ఆ మండన మిశ్రుడు అనేటటువంటి వాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల దగ్గర వాదంలో ఓడిపోయిన తర్వాత ఆ యొక్క పందెం యొక్క నియమానుసారంగా ఆయన సంసారాన్ని త్యజించి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి సన్యాసాన్ని స్వీకరించి జగద్గురువుల దగ్గర శిష్యరికం చేసి గురు శుశ్రూష చేసిన తర్వాత ఆ శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతిగా సురేశ్వరాచార్యుల వారిని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు నియమించారు. నేను ఇంత ఎందుకు చెప్పుకొచ్చానంటే మహాత్ములు అనేటటువంటి వారు ఎక్కడైనా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే
అలాంటి తపస్సు శృంగుడు ఆ గిరిపై తపస్సు చేసి అది ఎట్లయితే దైవత్వాన్ని ఆపాదించుకున్నదో ఆ స్థలము అంతటి మహిమాన్విత స్థలము కాబట్టి ఆదిశంకరాచార్యుల వారు తమ పీఠం ఏర్పాటు చేయడానికి ఆ స్థలాన్ని ఎట్లాగైతే ఎన్నుకున్నారో అదే క్రమంలో దైవీక శక్తి కలిగినటువంటి ఏ సాధువైనా కూడా తమ అనుష్ఠానం చేసుకోవడానికి ఏ స్థలం అంటే ఆ స్థలాన్ని ఎన్నుకోవడానికి వీలుండదు. ఆ స్థలంలో ఏదో ఒక శక్తి కానీ దైవత్వం కానీ గొప్పతనము కానీ ఆ విలువ ఉంటే గాని వాళ్ళు ఆ స్థలాన్ని ఎన్నుకోరు. ఇక్కడ కూడా సాధు సంతువులు ఇక్కడ మఠాన్ని ఏర్పాటు చేసినారంటే ఈ మఠములో ఈ భూమిలో ఈ మట్టిలో ఈ నేలలో ఏదో ఒక దైవత్వం ఉన్నది కాబట్టే వారు తమ అనుష్ఠాన కేంద్రంగా ఇక్కడ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే వారికి ఒకరోజు రాముల వారు స్వప్నంలో వచ్చారు. దేవుడు స్వప్నంలో వస్తాడా అంటే మీకు ఎంతమందికి దేవుడు స్వప్నంలో వచ్చాడు? ఇప్పటి వరకు ఎవరికైనా దేవుడు వచ్చాడా? కలలో వచ్చాడా? చేతులు లేపండి దేవుడు కలలో వచ్చినటువంటి వాళ్ళు. మరి మాలాంటి మామూలు వాళ్ళకి దేవుడు కలలో వస్తే తపసంపన్నులైనటువంటి సాధువుల కలలో దేవుడు రాడా? తప్పకుండా వస్తాడు. వచ్చాడు. ఎవరొచ్చారు? ఆ సాధువుల యొక్క స్వప్నములో రామచంద్రుల వారు వచ్చారు. రామచంద్ర ప్రభుల వారు వచ్చారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ అయోధ్యాపతి అయినటువంటి శ్రీరామచంద్ర మహాప్రభువు సాధువులకు స్వప్నంలో వచ్చాడు. స్వప్నంలో వచ్చి, అయ్యా మీరిక్కడ అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నటువంటిది మామూలు స్థలం కాదు, స్వతహాగా ఇది దైవీక శక్తి కలిగినటువంటి ఒక స్థలం ఇది. అందున మీరందరూ కూడా సాధు సత్పురుషుల అనుష్ఠానాన్ని చేస్తున్నారు కాబట్టి అది ఇంకా దైవీకంని ఆపాదింపబడినది. కాబట్టి ఇలాంటి దైవీక శక్తి కలిగినటువంటి ఈ స్థలంలో నన్ను ప్రతిష్టాపన చేయండి, అనుష్ఠించుకోండి అని చెప్పి రాముల వారు స్వప్నంలో సెలవు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆ రాముల వారు స్వప్నంలో చెప్పిన ఉదంతం ప్రకారము ఆ సాధు సంతువులు అక్కడ మన యొక్క మఠము లోపల రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వాముల వారి అప్పటి కాలంలో వారికి వీలైన మేరకు చిన్న ప్రమాణం లోపల పంచలోహాలతో చేయబడినటువంటి రామ లక్ష్మణ సీత ఆంజనేయ పంచలోహ విగ్రహాలను వారు స్థాపన చేయడం జరిగింది, చర ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ రకంగా రాముల వారిని స్థాపన చేసుకొని రాముల వారి కేంద్రంగా ఆ మఠములో వారు నిత్యము కూడా పూజిస్తూ వచ్చారు. కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే అక్కడ ఉన్నటువంటి ఆ సాధు సంతువులకు మళ్ళీ భగవంతుడు దర్శనం ఇచ్చాడు, కలలోకి వచ్చాడు. ఎవరు దర్శనంలోకి వచ్చింది? ఈసారి ఎవరు వచ్చారు? ఆంజనేయ స్వామి వచ్చాడు. ఆంజనేయ స్వామి స్వప్నంలోకి వచ్చి, అయ్యా ఎక్కడైతే నా స్వామి ఉన్నాడో ఆ స్వామిని వదిలి నేను ఉండలేను, కాబట్టి నా స్వామి ఎక్కడున్నాడో నన్ను కూడా అక్కడనే ప్రతిష్టాపన చేయండి. మీరు పలానా దిక్కుకు ఇంత దూరం వెళ్ళినట్టయితే ఒక పాడుబడినటువంటి బావి ఉంటుంది, ఆ బావిలో ఇంత లోతు గనక మీరు తీసినట్టయితే అక్కడ నేను మీకు దర్శనం ఇస్తాను, నన్ను తీసుకొని రాముల వారి చెంత నన్ను ప్రతిష్టాపన చేయండి అని చెబితే ఆ స్వప్న దృష్టాంతం అనుసారంగా సాధు సంతువులు అక్కడికి వెళితే ఆ స్వప్నములో ఆ యొక్క ఆంజనేయ స్వామి చెప్పిన రీతిగానే అక్కడ ఒక పాడు బావి కనిపిస్తే దాన్ని తీస్తే అందులో నుంచి ఆంజనేయ స్వామి యొక్క దివ్య సుందరమైనటువంటి విగ్రహము మనకు ఆ యొక్క సంతువులకు కనిపిస్తే వారు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ మన మఠంలోనే రాముల వారి చెంతనే ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఎంతమంది ఆ యొక్క సాధు సంతువులు స్థాపించినటువంటి ఆ రామ లక్ష్మణ సీత ఆ చిన్న పంచలోహ విగ్రహాలను మనం దర్శించుకున్నాం. ఎంతమంది అక్కడ దివ్య రూపంతో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని మనం దర్శించుకున్నాం. ఎవరు దర్శించుకోరు, ఎవరికి తెలియదు కదా. ఎక్కడనో ఉన్న ఆంజనేయ స్వామికి ఇక్కడి నుంచి పోయి దర్శనాలు చేసుకుంటాం, ఎక్కడ పోయినా దేవుడే, పోవద్దని చెప్తలేం మనం. అంటే మన దగ్గర ఉన్నటువంటి దైవం యొక్క శక్తి మనకు తెలియదు.
విమానాలు వేసుకొని ఎక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడ పోతాం. ఎక్కడ పోయి దేవుని దర్శించుకోవడం తప్పు అని కాదు. ఇంట్లో ఉన్నటువంటి తల్లి తండ్రులకు సేవ చేయకుండగా ఏదో వృద్ధాశ్రమానికి అనాథాశ్రమానికి పోయి నేను అక్కడ సేవ చేస్తా అంటే అది ఎంత విడ్డూరంగా ఉంటుందో. మన దగ్గర దైవత్వం కలిగినటువంటి విగ్రహాలను భగవంతుని గుర్తించకుండగా ఇంకెక్కడో పోయి మనం దర్శించుకుంటామంటే అది కూడా అంతే విడ్డూరంగా ఉంటుంది. శాస్త్రం చెప్పింది, ఎక్కడైతే మనం నదీ స్నానం చేయాలని అనుకుంటామో గంగా అత్యంత పవిత్రమైనటువంటి నదిగా మన పురాణాలు కూడా మనకు తెలుపుతున్నాయి కదా. గరుడ పురాణం మనకు చెబుతుంది, కేవలము నోటితో గంగా అనేటటువంటి పదాన్ని ఉచ్చరిస్తే చాలు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలై ఆ వ్యక్తి పవిత్రుడైతాడు అని చెప్పి గరుడ మహాపురాణము ఒక్కి నొక్కి నొక్కి మనకు చెబుతుంది కదా. గంగా అనే పేరు నోటితో అంటేనే అంత పావిత్ర్యం ఉంటే నిజంగా ఆ గంగా నదిలో గనక 3 సార్లు మనకలేస్తే ఇంకెంతటి పవిత్రత మనకు వస్తుంది, ఎంత పవిత్రులం మనం అవుతాం, మన పాపాలు ఎలా కడుక్కపోతాయో ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ అదే శాస్త్రం ఏం చెబుతుంది అంటే, నీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో గనక నీవు ఆ నదిని దర్శించుకోకుండా ఆ నదిలో స్నానం చేయకుండగా గంగా నది పవిత్రం కదా అని చెప్పి నీవు దూరంగా పోయి గంగాలో మునిగితే కూడా నీకు పుణ్యము కాదు, తిరిగి నీవు పాపాన్ని మూటగట్టుకుంటావని చెప్పి శాస్త్రము బల్లగుద్ది మనకు చెప్పింది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా నదీ స్నానానికి వెళ్ళాలి అంటే మొట్టమొదటగా మనకు దగ్గరలో ఉన్నటువంటి నదిని దర్శించుకోవాలా. స్నానం చేయకపోయినా కనీసం ఆ నదిలో ఉన్న నీళ్ళైనా ప్రోక్షణ చేసి మన ప్రయాణాన్ని ముందుకు సాగించి మనం ఏ నదికి వెళ్ళాలనుకున్నామో ఆ నదికి వెళ్ళాలి. ఇది శాస్త్రం మనకు చెబుతుంది. కాబట్టి నీవు ఎక్కడో ఉన్నటువంటి దేవుణ్ణి మొక్కడం తప్పు అని మన శాస్త్రం చెప్పదు. నీ దగ్గర ఉన్నటువంటి దైవాన్ని ముందు నీవు దర్శించుకో. ఆ తర్వాత నీవు ఎక్కడికి వెళ్ళైనా దర్శించుకుంటే దాని యొక్క పుణ్యం అప్పుడు నీకు లభిస్తుంది అని మనకు చెబుతారు. మన మఠంలో ఇప్పుడు నేను చెబుతున్నాను కాబట్టి మీరందరూ కూడా సమయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పంచలోహ విగ్రహాలను ఒక్కసారి మీరు చిత్త శుద్ధితో దర్శనం చేసుకోండి. సాక్షాత్తు ఆ రామచంద్రుల వారు మీ కన్నుల్లో నిలిచిపోతాడు. అంతకు మించి ఎక్కడైతే ఆ ఆంజనేయ స్వామి వారు మన మఠంలో ప్రతిష్టాపించబడ్డారో నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఇప్పటి వరకు మీ జీవితంలోనే, నేను రెండవసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీ జీవితంలోనే అంతటి సుందరమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మీరు ఎప్పుడూ కూడా ఇది వరకు దర్శనం చేసుకొని ఉండరు. అంతటి అపురూప సుందరముతో ఆంజనేయ స్వామి సశరీరంగా అక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఇది మన మఠంలో ఉన్నటువంటి దేవత గొప్పతనం. అంతేకాదండి, అక్కడనే మహాగణపతి అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాం. వెనకాలని ఒక దేవాలయం ఉంటుంది మనకు. ఎవరెవరు ఉన్నారు అక్కడ? నందీశ్వరుడు ఉన్నాడు. నందీశ్వరుని ముందు ఎవరున్నారు? విశ్వనాథుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఆ కాలంలో 100 సంవత్సరాల క్రితము కాశీ పండితులు 108 మంది పండితులు అక్కడి నుంచి విచ్చేసి కాశీ నుంచి లింగాన్ని తీసుకొని వచ్చి ప్రత్యేకమైనటువంటి క్రతువుల ద్వారా వేద మంత్రోచ్చరణల మధ్య కాశీ పండితులు 108 మంది కాశీ పండితులు అంటే ఎట్లా ఉంటుంది ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఆ పండితుల యొక్క సమక్షంలో అక్కడ కాశీ విశ్వేశ్వరుడి యొక్క లింగాన్ని స్థాపించడం జరిగింది. ఆ బయట ఉన్నటువంటి నందిని చేతితో తాకితే మనకు అర్థమవుతుంది, ఆ నందిని కళ్ళతో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎన్నో 100 సంవత్సరాల పురాతనమైనటువంటి విగ్రహము అని ఎవరు చెప్పాల్సిన అవసరం లే. కళ్ళతో తదేకంగా ఆ విగ్రహాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుడిని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఆ స్వామి వారికి కాశీ విశ్వేశ్వరుడు అనేటటువంటి పేరు స్థిరీకరింపబడింది. ఎక్కడెక్కడనో పోయి మనం మొక్కొస్తాం, కానీ మన పేటలో నడిగడ్డలో మధ్యలో ఇంత సులువుగా అందుబాటులో ఉన్న కాశీ విశ్వేశ్వరుడిని ఎంతమంది మనం దర్శించుకున్నాం?
ఎందుకు అంటే రాయి విలువ అందరికి రాయిలాగా అనిపిస్తుంది, అది రాయి కాదు, వజ్రం అనేది కేవలము ఆ కనిపెట్టే స్థాయి, ఆ జ్ఞానం ఉన్నవాడికి లేదా ఆ అనుభవం కలిగినటువంటి వాడు మాత్రమే గుర్తించగలుగుతాడు. కాబట్టి ఇంతటి మహిమాన్వితమైనటువంటి దేవతామూర్తులు కొలువైనటువంటి పీఠము మన శక్తి పీఠము శ్రీ సంత మఠ మూల మహాసంస్థానం. అంతేకాదు మనం అక్కడ గణపతి విగ్రహాన్ని స్థాపించిన తర్వాత అక్కడ కూర్చొని పూజ చేసుకోవడానికి, యజ్ఞ యాగాలు చేసుకోవడానికి స్థలం ఇబ్బందిగా ఉంది అని అంటే అక్కడ ఒక మనం మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాం, కట్టుకున్నాం. రోడ్ వైండింగ్ లో అది కాస్త పోయిన తర్వాత ఏమేం జరిగిందో అది చరిత్ర సాక్ష్యం. ఆ మండపం మొత్తం పోయిన తర్వాత ఆ మండపం కట్టడానికి మనం అక్కడ పనులు ప్రారంభం చేసినప్పుడు మనకు అక్కడ ఒక శిలా విగ్రహం లభించింది. సూక్ష్మంగా అమ్మవారి రూపం ఉన్నది. ఎట్లాగైతే రాముల వారు ఆంజనేయ స్వామి స్వప్నంలో వచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్టమని చెప్పారో అట్లాగా నాన్నగారి యొక్క శరీరములో లక్ష్మీ అమ్మవారు ఆవాహన చేస్తుంది. కాబట్టి ఆ యొక్క ప్రేరణతో అమ్మవారు అనుగ్రహం చేసి మాకు కూడా ఈ స్థలంలో నేను కొలువై ఉంటాను, ఇక్కడ ప్రతిష్ఠింపమని చెప్పి స్వప్నంలో దర్శనమిచ్చి సెలవీయగా మనము ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఉత్సవ మూర్తిని, మూల విరాటును మనం ఇక్కడ స్థాపన చేసుకోవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి 2 అద్భుతాలు చెప్తాను నేను. ఒకటి, ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం సంవత్సర కాలం పాటు భజన జరిగింది. ఇక్కడ భజన బృందం వాళ్ళు కూడా ఆ సందర్భంలో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము 1 సంవత్సర కాలం పాటు నిరంతరంగా భజనలు జరిగాయి. ఎక్కడైనా కూడా దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అంటే ఒకరోజు ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తారు. అత్యధికంగా అంటే 3 రోజుల ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తారు. 3 రోజులకు మించి మనము ఆ క్రతువు జరగడం ఎక్కడ కూడా చూసి ఉండం. కానీ ఇక్కడ 365 రోజులు నిరంతరము ప్రతిష్టాపన కంటే ముందుగానే అమ్మవారి మూల విరాట్ వేంచేసి ఆ మూల విరాట్కు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నిరంతరము 365 రోజులు. అంటే ధనత్రయోదశి, దీపావళి కంటే ముందు ఏ ధనత్రయోదశి అయితే వస్తుందో ఆ ధనత్రయోదశి మొదలుకొని మరలా వచ్చే ధనత్రయోదశి వరకు సంవత్సర కాలము నిత్యము అనుష్ఠానం చేసి ఆ మూల విరాటును పూజించి అప్పుడు అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. మనకు ఒక సంకల్పం చేసాము అంటే మనం పట్టుకున్న పనుల్లో ఎన్నో అవాంతరాలు అనేవి మనకు వస్తుంటాయి. 1 సంవత్సర కాలము నిరంతరం అక్కడ యజ్ఞయాగము జరగాల. 365 రోజులు 1 రోజు కూడా తప్పకుండా నిరంతరంగా యాగం జరగాలి అంటే ఎలాంటి అవాంతరాలు అనేటటువంటివి రాకూడదు. మనిషి అన్న తర్వాత కుటుంబం ఉంటుంది, బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు కదా, కాకి బళగం ఉంటుంది. అంత పెద్ద బళగంలో జాతాశౌచం వచ్చినా మరణాశౌచం వచ్చినా పూజ చేయడానికి వీలు లేదు. అంటే కుటుంబంలో ఎవరైనా డెలివరీ అయినా కూడా అది ఒక అశౌచమే కాబట్టి, మైల కాబట్టి దాన్ని జాతాశౌచము అంటారు. జాతాశౌచం ఉంటే పూజ చేయడానికి వీలు లేదు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే జాతాశౌచము 1 రోజు పెరిగినట్లు మైల పెరుగుతుంది, మళ్ళీ 1 రోజు పెరిగినట్టు మైల పెరుగుతుంది. జాతాశౌచం రోజులు గడిచినట్టు మైల పెరుగుతుంది, మరణాశౌచము రోజులు పెరిగినట్టు మైల తగ్గుతూ పోతుంది. ఇది శాస్త్రం మనకు చెప్తుంది. కాబట్టి జాతాశౌచం వచ్చినా యాగం చేయడానికి వీలు లేదు, మరణాశౌచం వచ్చినా యాగం చేయడానికి వీలు లేదు. కానీ 365 రోజుల్లో ఇలాంటివి ఏ ఆటంకాలు రాకుండా ఆ యజ్ఞము నిర్విఘ్నంగా జరిగింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అంటే సాక్షాత్ అమ్మవారు తను ఏరి కోరి ఆ సేవను స్వీకరించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది మనం అందరం కూడా గమనించాలి. ఇది ఒక అద్భుతం. ఇక 2వ అద్భుతం ఏమిటి అంటే ఆ భజనకు వచ్చినటువంటి వాళ్ళు గమనించి ఉంటారు. మనకు ఏ రోజైతే
ఆ యాగము మొదటి రోజు ప్రారంభించామో ఆ మొదటి రోజు ఒక తెల్లని గోమాత పెద్ద గోమాత వెంబడే వచ్చింది, అక్కడ దర్శనం ఇచ్చింది. సరే అనుకున్నాము, శుభసూచకం. మొదటి రోజు ప్రారంభం చేసిన రోజే మనం ఇల్లు కట్టినా లేదా ఏవైనా కొత్త కొత్త కార్యాలు చేసినా మొట్టమొదట దేన్ని పట్టుకొస్తాం? గోమాతను పట్టుకొస్తాం, గోమాతను పంపిస్తాం. ఆ ఇంటికి కోట్లు పెట్టి ఇల్లు కట్టినా వాడు ఎంతటి కోటీశ్వరుడైనా మొదట కాలు వాడు పెట్టడు. ఎవరు పెడతారు? గోమాత పాదం పెట్టిన తర్వాతనే సకల దేవతా నివాసిని గోమాత కాబట్టి గోమాత పాదము మోపిన తర్వాతనే ఇంటి యజమాని లోపలికి వెళతాడు. కాబట్టి అలాంటి సకల దేవతా నివాసనమైనటువంటి ఆ గోమాత యాగము ప్రారంభించినటువంటి మొట్టమొదటి రోజే వచ్చి దర్శనం ఇచ్చింది. ఇందులో ఏమి వైశిష్ట్యం స్వామి, ఏమి అద్భుతము అని అనిపిస్తుంది కదా. ఇది కాదు అద్భుతం. మొదటి రోజు దర్శనం ఇచ్చినటువంటిది కాదు అద్భుతం. రెండవ రోజు సరిగ్గా హోమం జరిగే సమయానికే వచ్చింది. మూడవ రోజు సరిగ్గా హోమం జరిగే సమయానికే వచ్చింది. నాలుగవ రోజు సరిగ్గా హోమం జరిగే సమయానికే వచ్చింది. ఐదవ రోజు సరిగ్గా హోమం జరిగే సమయానికి వచ్చింది. స్వామి 1, 2, 3, 4, 5 అని చెప్తున్నాం. ఇంతకు సరిగ్గా హోమం చేసే సమయానికి ఎన్ని రోజులు వచ్చింది అంటే 1, 2, 3, 4, 5 వారము, నెల, 2 నెలలు కాదు. ఏ రోజు యాగం ప్రారంభమైందో మొదటి రోజు నుంచి మొదలుకొని 365వ చిట్ట చివరి రోజు వరకు కూడా అదే గోమాత అదే సమయానికి వచ్చి దర్శనం ఇచ్చింది. ఒక రోజు నేను ఇట్లా హోమం చేసుకుంటూ కూర్చుంటే ఫోటో సాక్ష్యం ఉన్నది దీనికి, నిజమైనటువంటి చరిత్ర సాక్ష్యము, ఫోటో సాక్ష్యం ఉన్నది దీనికి. అక్కడున్న భక్తులు సాక్ష్యంగా ఉన్నారు. హోమం చేస్తా కూర్చుంటే తెలియకుండగానే ఆ గోమాత ఒకరోజు వచ్చి నా వీపుకు వీపు ఆనిచ్చి అటువైపు ముఖం చేసి హోమము పూర్తయ్యే వరకు కూడా కదలకుండగా అక్కడనే కూర్చున్నది, వెళ్ళిపోలేదు. పిలిస్తే ప్రాధేయపడితే కూడా రాని గోమాత అప్పుడు కట్ట ఉంది, మెట్లు ఎక్కాల. మెట్లు ఎక్కిన తర్వాత కట్ట పైన మెట్లు ఎక్కి ఆ కట్టపైకి వచ్చి వీపుకు వీపు ఆనిచ్చి గోమాత వచ్చి కూర్చోవాలి అంటే హాయిగా అది కూడా హోమం పూర్తయ్యే వరకు కూర్చొని హోమం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనుదిరగాలంటే ఇది అద్భుతం కాకపోతే ఇంకేమిటి? ఇంతేనా అంటే ఏ రోజైతే మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఆ గోమాత తెల్లటి గోమాత దర్శనం ఇచ్చిందో పూర్ణాహుతి అయినటువంటి మరుసటి రోజు నుంచి మన మందిరం దగ్గర కాదు మొత్తం నారాయణపేట మొత్తం కూడా వెతికిన గోమాత ఎక్కడ ఈ రోజు వరకు కూడా ఆ గోమాత కనిపించలేదు. ఇంతకన్నా గొప్ప అద్భుతము చరిత్ర సాక్ష్యం ఎక్కడైనా ఉంటుందా అంటే సాక్షాత్తు అమ్మవారు తాను అక్కడ వచ్చి 365 రోజులు తాను ఉండి ఆ యొక్క యాగక్రతువును నడిపింది. అలా అందులో ఎలాంటి సంశయము లేదు. అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రము ఈ యొక్క పీఠం. అంతే అంటారా? కార్తీక మాసం ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, కార్తీక మాసం చివరి రోజు అమావాస్య, ఆ రోజు సోమవారం వచ్చింది. మనం ప్రతి కార్తీక మాసంలో కాకడహారతి మొదలుకొని కార్తీక వనభోజనం, నదీ స్నానాలు ఇత్యాదివన్నీ కూడా మనం చేస్తాం. వెనుక వచ్చే భక్తులకు అందరికీ కూడా తెలుసు. ఆ కార్తీక మాసంలో ఆ హాలు, అమ్మవారు ఉన్నటువంటి ఉత్సవమూర్తి ఉన్నటువంటి హాలు మొత్తము కూడా నిండిపోయింది, క్రిక్కిరిసిపోయింది. అమ్మవారికి హారతి ఇస్తుంటే ఒక అద్భుతమైనటువంటి చరిత్ర సాక్ష్యంగా నిలిచిపోయింది. అంతటి భక్తుల మధ్యలో ఉత్సవమూర్తికి మానవ నేత్రం ఎట్లాగైతే ఉంటుందో తెల్లని గుడ్డు నల్లని కనుపాపతో అమ్మవారు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఆ గుడ్డును తిప్పుతూ చూసి మళ్ళీ ఒక్క నిమిషంలోనే తన కన్నులు యథాస్థితికి వచ్చాయి. ఆ మొత్తం ఉన్నటువంటి దాంట్లో 3 మహిళా భక్తులు తమ కళ్ళతో ఆ సన్నివేశాన్ని చూసినటువంటి మహిళా భక్తులు కూడా ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. అందులో ఒకరు ఇక్కడ సాక్ష్యంగా ఉన్నారు ఇదే హాల్ లోపల. మిగతా 2 భక్తులు, మహిళా భక్తులు కూడా దాన్ని దర్శించుకున్నారు. అంటే
ఒక ఉత్సవమూర్తిలో ఉన్నటువంటి అమ్మవారి కళ్ళు అటు ఇటు తిరగడం అంటే ఇది మామూలైనటువంటి విషయమా? సాక్షాత్తు అమ్మవారు సశరీరముతో ఉంటే కానీ ఇలాంటిది జరగడానికి వీలు లేదు. అంతటి మహిమాన్వితమైనటువంటి స్థలము ఈ పీఠము. అంతేకాదు, ఇంకొక రోజు అమ్మవారికి అభిషేకం చేస్తా ఉంటే మా ధర్మపత్ని అక్కడ అలంకరణ కొరకు ఉన్నది. మొత్తం నీళ్లతో కడిగిన తర్వాత కింద బండలు తూడవాల. ఆ బండలు తూడ్చేటప్పుడు కింద ఇక్కడనే సాక్ష్యంగా ఉన్నది మన యొక్క అన్నదాన నిత్యాన్నదాన సత్రం హెడ్ కుక్ అనేటువంటి కుమ్మరి మాళమ్మ. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నదో ఆమె, నేను అక్కడనే జ్యోతిష్యాలయంలో గ్రంథ పఠన చేసుకుంటూ కూర్చున్నాను. కట్టపైన ధర్మపత్ని కూర్చుని ఉన్నది. కింద నీళ్లు దొబ్బినట్టుగా ఆ మాళమ్మ కింద నీళ్లు తుడుస్తా ఉన్నది. ఆ ధర్మపత్ని ఉండి అన్నది, అమ్మవారు చూడు ఎంత అందంగా కనిపిస్తుంది కదా, ఎంత ముచ్చటగా మురిసిపోతుంది కదా అని చెప్పి ఈమె అంటే వెంబడేదానికి అని మూలుగుతూ శబ్దం వచ్చింది. ఆ రకంగా శబ్దం వస్తే నేను లోపల ఉన్నటువంటి వాడిని ఆ శబ్దం విని నేను బయటికి వచ్చాను. బయటికి వచ్చి అక్కడ ధర్మపత్ని ఆ శబ్దం చూసి కింద దూడుస్తున్నటువంటి మాళమ్మను చూసింది. మాళమ్మ ఆమెను చూస్తుంది. వాళ్ళిద్దరిని బయట నుంచి పరిగెత్తుకొచ్చి నేను చూస్తున్నాను. ఇంతకు ఎవరు ఊగొట్టింది అంటే ఈమె ఊగొట్టలేదు, ఆమె ఊగొట్టలేదు. ఇంకెవరయ్యా ఊగొట్టింది అంటే సాక్షాత్తుగా ఉన్నటువంటి అమ్మవారు నోటి వెంబడి శబ్దాన్ని పలికింది. ఇది కామాక్షి అమ్మవారు శంకరాచార్యులకు ప్రత్యక్షంగా కనిపించింది, పలకరించింది అని మనం చెబుతామే. ఇది చరిత్ర ఎక్కడో జరిగినటువంటిది కాదు, మన ప్రాంతంలోనే, మన మఠములోనే, మన మందిరములోనే జరిగినటువంటి ఒక దివ్యమైనటువంటి సంఘటన. అంటే అమ్మవారు నిజంగా కొలువు ఉండకపోతే ఇలాంటివి జరగడానికి సాధ్యమవుతుందా? సాధ్యమయ్యే అవకాశమే లేదు. అంటే యద్భావం తద్భవతి అని మన శాస్త్రం చెప్పింది. నీవు అది కంకర్ అనుకుంటే కంకర్ లాగా అనిపిస్తుంది, లేదు అది శంకర్ అనుకుంటే శంకర్ లాగా అనిపిస్తుంది. భక్తి లేని వాడికి కంకర్, భక్తి ఉన్నవాడికి శంకరు, ఇదే తేడా. కాబట్టి మన భక్తి భావన పైన అది ముడిపడి ఉన్నది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహిమలు జరిగాయి. అమ్మవారి యొక్క అనుగ్రహము, దివ్య శక్తి అటువంటిది. ఇక్కడనే ఉన్నారు కర్నె గంగాధర్ రెడ్డి గారు. వారి ఊర్లో ఒక అబ్బాయి చెప్పా పెట్టకుండా పారిపోయినాడు. ఏం పేరు వాని పేరు? బసిరెడ్డి. ఊర్లో చెప్పా పెట్టకుండా పారిపోయినాడు. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులైంది. వాడి అతాపత తెలవడం లేదు. ఏదో ఆ రోజు ఒక కార్యక్రమం ఉంది ఇక్కడ అమ్మవారి దగ్గర. కర్నె గంగాధర్ రెడ్డి గారు వచ్చారు, అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శించుకొని అమ్మవారి దగ్గర 2 చేతులు జోడి ప్రార్థిస్తున్నారట. ఏమని? అమ్మ, 4 రోజులైంది, వాడు ఎక్కడ పోయినాడో ఆచూకీ తెలియడం లేదు. నిజంగా గనక నీ అనుగ్రహం ఉంటే వాడి ఆచూకీ త్వరగా తెలియాలి అని చెప్పి వారు 2 చేతులు జోడించి ప్రార్థించుకొని అమ్మవారి కట్ట కూడా దిగాడో లేదో ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమొచ్చింది? ఫలానా వ్యక్తి ఎక్కడున్నాడో ఆచూకీ తెలిసింది అనేటటువంటి ఫోన్ కాల్ వచ్చింది. వెంబడే వారు మా దగ్గరకు వచ్చి చెప్పారు, స్వామి ఇది అమ్మవారి యొక్క అనుగ్రహము, నేను ఇలా అనుకుంటూనే ఉన్నాను, ఇంకా అమ్మవారి కట్ట కూడా దిగలేదు, నాకు ఫోన్ వచ్చింది, ఆ వ్యక్తి యొక్క ఆచూకీ తెలిసింది. స్వామి అమ్మవారు సత్యంగా ఇక్కడ ఉన్నది అని చెప్పి వారు అమ్మవారిని మొక్కి కాయగొట్టిపోయినారు ఆ రోజు. ఇదే మన దోమ సుధాకర్ గారి యొక్క కాలేజీలో కంప్యూటర్ డిపార్ట్మెంట్ అనుకుంటాను, కనికే శ్రీనివాస్ గారు అని ఉంటారు. అంటే నేను పేర్లు కూడా ఎందుకు చెప్తున్నానంటే పేర్లు చెప్పకుండా ఉంటే కథలు చెప్తున్నాడు స్వామి, పిట్ట కథలు చెప్తున్నాడు అని అనుకోవచ్చు. పేర్లతో సహా చెప్తే మీరు పోయి ఆ వ్యక్తిని అడిగితే కూడా అది నిజం ఉండాలి కదా. అంత ఖచ్చితత్వం ఉంటేనే మనం చెప్పాలా, లేకపోతే చెప్పే అవకాశం లేదు. కాబట్టి వారు కూడా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది అమ్మవారి సమక్షంలో. కార్యక్రమానికి వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాల్గొన్న తర్వాత వారికి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మా చేతుల మీదుగా వారికి అమ్మవారి చిత్రపటాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన మనసులో బాధపడుకుంటూ వచ్చాడట. ఏమని? ఏదో ఒక ఇంటికి సంబంధించినటువంటి ఒక పని 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, ఎంత డబ్బులు ఖర్చు పెడతామన్నా, ఎంత డబ్బులు ఇస్తామన్నా కూడా అవతలి వ్యక్తి పని చేయడం లేదు, తన పని కావడం లేదు. బాధతో వచ్చాడు. ఇక ఏం చేయాలా, నా పని కావడం లేదని నిరాశతో ఏదో కార్యక్రమంలో అన్యమనస్కంగానే వచ్చాడు. ఆ రోజు అమ్మవారి చిత్రపటాన్ని ఇట్లా చేతిలో పట్టుకున్నాడో లేదో, తీసుకొని వెళ్ళి ఇంకా ఆ వ్యక్తి ఆ కార్యక్రమంలో కింద కూడా కూర్చోలేదు. ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. నీవు 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నీ పని ఏదైతే ఉందో, నీ పని అయిపోయింది, నీవు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటే, ఆ వ్యక్తి అప్పటికప్పుడే అక్కడి నుంచి వచ్చి కార్యక్రమం మధ్యలో మైక్ తీసుకొని అందరి మధ్యలో తన యొక్క అనుభవాన్ని చెప్పి, అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని చెప్పి అమ్మవారిని మొక్కి వెళ్ళిపోయాడు. ఇదే మన ప్రాంతంలో చాలా గొప్ప డాక్టర్, అందరికీ సుపరిచితుడైనటువంటి వారు డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు. అందరికీ తెలుసు, తెలవని వారంటే ఎవరు ఉండరు. ఒక ధనత్రయోదశి రోజు ఉన్నట్టుండి ఎందుకో వారికి ఫోన్ చేయాలనిపించింది. ఫోన్ చేశాను. ఫోన్ చేసి శ్రీమాత్రే నమః స్వామి చెప్పండి అని అన్నారు డాక్టర్ గారు. అంటే చెప్పాను, ఏం లేదు, ఈరోజు ధనత్రయోదశి ఉన్నది, అది కూడా సాయంకాలం ఉన్నది, గోధూళి ముహూర్తము, లక్ష్మీ అమ్మవారు తిరిగి వచ్చేటటువంటి వేళ. ఈ ధనత్రయోదశి రోజు నేను ఒక పూజ చెప్తాను, ఈ పూజ చేసుకోండి, మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తే, అది కూడా మీరు స్నానం చేసి మంచిగా సాంప్రదాయ వస్త్రాలతో చేసుకోవాలి అని చెప్తే, అప్పుడే తన డ్యూటీ నుంచి ఇంట్లోకి వచ్చినటువంటి ఆయన వెంబడే వెళ్ళి స్నానం చేసి, మేమేదైతే ఒక పూజా పద్ధతి చెప్పామో ఆ రకంగా పూజ చేసుకుని 2 నిమిషాలు కూడా పూజ ప్రారంభమైందో లేదో వెంబడే ల్యాండ్ ఫోన్ మోగిందట. ఏం మోగింది? ఎన్నో రోజుల నుంచి అది డబ్బు ఎంత అనేది విలువ చెప్పకూడదు బాహాటంగా, కాబట్టి అంత డబ్బు ఒక దగ్గర ఇరికిపోయింది. ఆ 100 రూపాయలు 10 రూపాయలు వచ్చినా చాలు నాన్న అని ఆయన అనుకుంటున్నటువంటి తరుణంలో మేము చెప్పినటువంటి అమ్మవారి పూజ చేయడానికి ఇట్లా కూర్చున్నాడో లేదో ల్యాండ్ ఫోన్లో మోగితే, సరే ఏదో మళ్ళీ మోగుతుంది కదా, పూజకు డిస్టర్బ్ అవుతుంది, అక్కడ ఫోన్ మాట్లాడి వస్తే మన పూజ మనం చేసుకోవచ్చు అని ఫోన్ ఎత్తితే, డాక్టర్ గారు మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించిన మీ పని అయిపోయింది, మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ఫోన్ వచ్చింది. వారు వెంబడే ఫోన్ చేసి మాకు ఆ విషయం తెలిపారు. కృతజ్ఞతగా ఏదో ఒక సేవ నేను చేసుకోవాలని చెప్పి, ఇప్పుడు ఏదైతే దుకాణాల లోపల గోసేవ అనేది డబ్బలు మనం పెట్టుకున్నామో, వారు సొంత డబ్బులతో పాలాది సతీష్ గారు కొన్ని డబ్బలు ఇచ్చారు. ఆ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు కూడా తమ నిధులతో ఆ గోసేవ అనేది బాక్సులను ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు. ఇట్లా అమ్మవారి సేవ ఏదో రకంగా చేసుకునే అవకాశం కల్పించండి నాకు అంటే, ఈ పని చేయండి అని చెప్తే వాళ్ళు చేసుకున్నారు. అంటే అమ్మవారి యొక్క శక్తి ఏ పాటిదో మనం గ్రహించవచ్చు. ఇట్లే చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద గ్రంథము తయారవుతుంది. ఇక్కడనే ఉన్నారు మన బైరంకొండ వెంకటరెడ్డి గారు. వారి యొక్క తమ్ముడు సిద్ధరామరెడ్డి గృహ ప్రవేశం పెట్టుకున్నారు. బయట వెంకటరామరెడ్డి గారు వంటల పనులు మొత్తం కూడా చూసుకుంటా ఉన్నారు. లోపల గృహ ప్రవేశం నడిచింది, బయట వంటలు నడిచాయి. ఆరు బయట కప్పు లేదు, ఏం లేదు. ఆ రకంగా వంటలు చేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి వర్షం ప్రారంభమైంది. ఉన్నట్టుండి వర్షం ప్రారంభమైతే లోపల ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు పూజ పైన దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఆయన మనస్సంతా ఎక్కడుంది? బయట ఉంది. ఎందుకు? ఎన్నో వందల మందికి చెప్పుకున్నాం, బయట వంటలు నడుస్తున్నాయి. ఈ వర్షం వస్తే ఆరు బయట చెత్త లేదు, ఏం లేదు, ఆ వంటలు చేయడానికి కుదరదు, చేసిన వంటలు పాడైపోతాయి, అప్పటికప్పుడే వంటలు ఇంకో దగ్గర చేసే అవకాశం ఉండదు అని చెప్పి ఆయన ఏదో దిగులుతో ఆయన బయట దృష్టి పెట్టాడు. ఒక్కసారి అయింది, 2 సార్లు అయింది, 3 సార్లు అయింది. అన్యమనస్కంతో పూజ చేయకూడదు. కాబట్టి నేను చెప్పాను, ఏమైంది రెడ్డి గారు అంటే, స్వామి కళ్ళతో చూస్తున్నారు కదా,
వర్షం వస్తుంది, బయట వంటలు పెట్టుకున్నాము, ఈ వర్షానికి వంటలు ఎట్లా చేయాలా, ఆ యొక్క తిండి వస్తువులు పాడైపోతాయి, నా మనస్సు అంతా అక్కడనే ఉంది అంటే ఆయన ఒకటే మాట చెప్పాను, అయ్యా 2 నిమిషాలు నీవు అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకో, ఆ 2 నిమిషాల పాటు నేను పూజ ఆపుతాను, మా మంత్రాలను ఆపుతాను, అమ్మవారిలో మనస్సులో గట్టిగా నీవు ధ్యానం చేసుకో, 2 నిమిషాల్లో వర్షం ఆగిపోతుంది. వర్షం ఆగిపోవడమే కాదు, ఆ వర్షం వస్తుంది, ఎట్లా తింటారు అని మీరు ఆలోచిస్తున్నారు కదా, ఎంత ఎండ వస్తుంది అంటే అరే ఇంత ఎండ వేడికి ఎట్లా తింటారా అని మీరు ఆలోచించే విధంగా వాతావరణం మారిపోతుంది అంటే 2 నిమిషాల్లో వర్షం ఆగిపోయింది, చర్మము చుర్రుమనేలాగా ఎండ వచ్చింది. దానికి ప్రత్యక్ష సాక్షి ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి, వారి తమ్ముడు కూడా ప్రత్యక్ష సాక్షి. అంటే అమ్మవారి కాలు పట్టుకుంటే అమ్మవారు ఇవ్వనిది ఏదీ లేదు, కాదు అనేటటువంటి ప్రసక్తి లేదు, అమ్మవారి అనుగ్రహం మనకు దొరకదు అనేటటువంటి మాటే లేదు. ఆ రకంగా సశరీరముతో అమ్మవారు ఇక్కడ మనకు ప్రత్యక్షమై ఉన్నారు. యద్భావం తద్భవతి. ఏ భావనతో మనం కొలుస్తామో అదే భావనతో అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. అదే భావనతో అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. కావలసిందల్లా ఏమిటి? ఆ యొక్క అచంచలమైనటువంటి భక్తి కావాలా, ఆ అచంచలమైనటువంటి విశ్వాసం మనకు కావాలా. వెంకట్రాములు గారు అని చెప్పి, మరాఠీ వెంకట్రాములు గారు పేరు విని ఉంటారు, ఆర్ఎస్ఎస్ నాయకులు, వారు గవర్నమెంట్ టీచర్. ఒకరోజు వచ్చారు, స్వామి నాకు 2 మగపిల్లలు ఉన్నారు, నా భార్య కడుపుతో ఉంది, నాకు ఆడపిల్ల పుట్టాల, నాకు లక్ష్మీదేవి రావాలి, ఆడపిల్ల పుట్టాలని నాకు సంకల్పం ఉంది, అమ్మవారిని కోరుకుంటే ఆడపిల్ల పుడుతుందా, అమ్మవారు నిజంగా సాక్ష్యమేనా, సత్యమేనా అని అంటే నేను చెప్పాను, ఇదే మాట నన్ను అడిగే కంటే అమ్మవారు అక్కడనే ఉంది కదా, అమ్మవారి దగ్గరికి పోండి, ఇదే మాట అమ్మవారికి చెప్పండి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, ప్రార్థించుకున్నారు, నా దగ్గరకు వచ్చారు, స్వామి నాకు ఆడపిల్ల పుడితే నిజంగా అమ్మ సత్యం ఉన్నట్టు అని అన్నారు. నేను చెప్పాను, యద్భావం తద్భవతి. మీరు ఎట్లా నమ్ముకుంటారో, ఎట్లా మొక్కుకుంటారో అమ్మవారు అట్లే మీకు అనుగ్రహం చేస్తుంది అని చెప్పాను. డెలివరీ అయిపోయింది. ఓ రోజు వచ్చారు, ఊకరాలే, సంకలో ఆడపిల్లని ఎత్తుకొని వచ్చాడు, స్వామి ఆ రోజు మీరు చెప్పిన మాట నిజమయ్యింది, నేను అమ్మవారి పేరే పెట్టుకున్నా నా కూతురికి అని చెప్పి వచ్చి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాడు. ఇక్కడ రాజస్థానీ కుటుంబం ఉంటుంది, ఆయన పేరు కూడా చెప్తాను, జితేందర్ సింగ్ ఆయన పేరు. ఆయన భార్య వచ్చింది, ఆమె కూడా నాకు 2 కొడుకులున్నారు స్వామి, నాకు ఆడపిల్లనే కావాలా, ఇక్కడ మొక్కుతే ఏమి సంకల్పం చేసుకున్నా అవుతుంది అని చెప్పారు, నేను ఇక్కడ వచ్చాను, నేను సంకల్పం చేసుకుంటా, నాకు ఆడపిల్లనే పుట్టాలా, పుడుతుందా లేదా. నేను చెప్పాను, నేను దేవుణ్ణి కాదు, నేను చెప్పడానికి అపరోక్ష జ్ఞానిని కాదు, నేను చెప్పలేను, నీ సందేహం ఏమున్నా, నీ సంకల్పం ఏమున్నా ఇగో అక్కడ కూర్చున్న చూడమ్మ, ఆమె పాదాల ముందు చెప్పుకోపో అని చెప్పిన. పోయింది, మొక్కుకున్నది, వారం వచ్చి తిరిగింది. ఆమె కూడా ఒకరోజు మహారాజ్ అనుకుంటూ 2 దంపతులు వచ్చినారు. ఏం బా అంటే, పండంటి ఆడబిడ్డను తీసుకొచ్చి అమ్మవారి ముందు కడప పైన పడుకోబెట్టి అమ్మవారికి హారతి చేసి స్వీట్లు మొత్తం నైవేద్యం పెట్టి పొర్లు దండాలు వేసుకొని అమ్మవారిని మొక్కుకొని వెళ్ళింది. మా సంకల్పం సిద్ధించింది అని చెప్పి. ఇవన్నీ నేను పేర్లతో సహా ఉదాహరణలు చెప్తున్నాను. మామూలుగా పేర్లు చెప్తే కొందరు ఇబ్బంది పడతారు, చెప్పకపోతే ఇవన్నీ పిట్ట కథలు అనుకునేటోళ్ళు కూడా ఉంటారు కదా. ఎందుకంటే మనిషికి నమ్మకం తక్కువ. గర్కా మురిగి దాల్ బరాబర్, ఏమో జరుగుతుందంటే ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోతాం అంత దూరం, అడు ఏముండదో బొంబాయి తమాషా తెలియదు, కానీ ఈడున్న తమాషా ఎవరికి తెలియదు. ఇది ఎంతటి పవిత్రమైన క్షేత్రము, ఎంతటి శక్తివంతమైనటువంటి క్షేత్రము, ఎంతటి దివ్యమైనటువంటి క్షేత్రము. రాముల వారు ప్రత్యక్షంగా స్వప్నంలో వచ్చారు, ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా స్వప్నంలో వచ్చారు, అమ్మవారు ప్రత్యక్షంగా స్వప్నంలో వచ్చింది. సహస్రచండీ మహాయాగం చేశాం మనం కదా, 150 మంది ఋత్వికులతో 5 రోజులు
కోటి రూపాయల పైబడి ఖర్చుతో దివ్యంగా భవ్యంగా అమ్మవారి యొక్క సహస్ర చండీ మహాయాగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాగం రోజు చివరి రోజు పూర్ణావతి జరుగుతుంది. యాగశాల వేసుకున్నాం. ఆ యాగశాలకు ఒక వ్యక్తి చుట్టూరా ప్రదక్షిణలు వేస్తున్నాడు. చుట్టూరా ప్రదక్షిణలు వేసి 3 ప్రదక్షిణలో 5 ప్రదక్షిణలో వేసి ఆ యాగశాలకు ఎదురుగుండగా ఏదైతే ద్వారం వదిలిపెట్టి ఉంటామో 4 దిక్కుల 4 ద్వారాలు వదిలారు యాగశాలకు. ఆ ఎదురుగా ఉన్నటువంటి ద్వారం దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ ఉంటే అక్కడ ప్రధానమైనటువంటి హోమగుండము, అక్కడ ఈ స్వామి అక్కడ పూర్ణావతి వేస్తూ ఉన్నాడు. ఆ సమయము లోపల ఆ ఎదురుగుండగా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఆ హోమగుండము అగ్నిజ్వాలలో ముందు ఆహుతి ఇస్తున్నటువంటి శక్తిపీఠం స్వామీజీ వెనకాల ఎవరు కనిపించారు అంటే అష్టబాహువులతో అమ్మవారు దివ్యంగా దర్శనమిచ్చింది. వెనకాల ఆరా అంటాం, మనం ఆరా అంటాం కదా, ఆ రకంగా ఆ దివ్య దర్శనం పొందినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆత్మారాం ఎడికే గారి వెనక కూస్తున్నటువంటి వ్యక్తే. రాయచూరుకు చెందినటువంటి వాసుదేవ్ గారు స్వయాన మా బావగారు వారి వెనక ఉన్నారు. ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షి ఇక్కడ. అలాంటి దర్శనమే ఇంకా ఇద్దరికి కలిగింది ఆ రోజు. అంటే సాక్షాత్తు అమ్మవారు గాలిలో తన ఆకారముతో దర్శనం ఇచ్చింది అంటే ఈ పీఠంలో అమ్మవారు సశరీరంగా ఉన్నట్టా లేనట్టా? అంతటి దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి స్థలం ఇది. ఈ శక్తి మామూలుగా వచ్చినటువంటిది కాదు. 100 సంవత్సరాలుగా తపశ్శక్తి ఆచరించినటువంటి దివ్య అనుష్ఠాన శక్తిని కలిగినటువంటి సాధు సత్పురుషులు వారు చేసినటువంటి, ఇదేదో నేను చేసిందో ఇంకొకరు చేసిందో మా గొప్పతనం ఏమీ లేదు ఇందులో. ఆ మహానుభావుల యొక్క అనుష్ఠాన శక్తి తపశ్శక్తి అంత గొప్పటిది. స్వయంగా ఏరి కోరి పరమాత్ముడు ఇక్కడ వచ్చి నివాసం ఉన్నటువంటి స్థలం ఇది. ఇక్కడ ఓ 20 ఏండ్ల కింద 30 ఏండ్ల కింద ఇక్కడ ఉన్న ఇంటికి దగ్గరగా ఉన్న వాళ్ళు చుట్టుముట్టున్న వాళ్ళు అందరు చూసి ఉంటారు. ఇక్కడ ఒక అశ్వథ నారాయణ వృక్షం ఉండేది. 100 సంవత్సరాలు, ఎప్పుడో 700 సంవత్సరాల క్రింద ఈ మఠం స్థాపించినప్పుడు ఏదో మొక్క నాటి ఉంటారు. అది ఇంత ఇంత పెరిగి పెద్దదా ఇంతదైపోయి 700 సంవత్సరాల పురాతనంది, లోపల పొళ్ళే. ఆ తర్వాత అది కాలక్రమేణా పడిపోయింది, దాన్ని తొలగించడం జరిగింది. ఆ అశ్వత్థనారాయణ వృక్షం ఉన్నంత కాలము ఎవరికి సంతానము లేదో, ఎవరికి వివాహం కాలేదో వాళ్ళు 41 రోజులు ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఆ వృక్షానికి మండల కాలము ప్రదక్షిణ చేసుకున్నారో అలాంటి వాళ్లకు నాకు వివాహం కాలేదు, నాకు సంతానం కాలేదు అని చెప్పి ఒక్కరు కూడా తిరిగి ఫిర్యాదు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. ఎంతమంది మొక్కుకున్నారో అంతమందికి వివాహాలు జరిగినాయి, అంతమందికి సంతానాలు కలిగినాయి. అంతటి పవిత్రతను కలిగినటువంటి నేల, మట్టి, స్థలము ఈ పీఠము. కాబట్టి ఇలా ఇంకా చెప్పాలి అంటే ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక గ్రంథమే మనకు తయారవుతుంది. కాబట్టి శ్రద్ధ భక్తులు అనేటటువంటి అత్యంత విశేషమైనటువంటిది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇక్కడనే ఉంటారు, అదేదో సంకను పిల్ల పెట్టుకొని ఊరంతా ఎతికినారని చెప్పి సామెత చెప్తారు కదా. ఇంతటి దివ్య మహిమాన్విత క్షేత్రాన్ని, తత్వాన్ని, దైవత్వాన్ని మన చెంతనే మన ఎదురుగుండానే ఉంచుకొని ఎక్కడెక్కడనో మనం పాటలు పడతా ఉంటాం. ఎందుకు? గర్కా మురిగి దాల్ బరాబర్. మొదట ప్రారంభం చేశాను దేనితో? దీపము కింద చీకటి ఉంటుంది, ఆ దీపము సుదూరంగా వెలుగునిస్తుంది. సుదూరంగా ఎక్కడెక్కడ వెలుగునిచ్చిందో వాళ్ళందరూ కూడా ఆ వెలుగు యొక్క దివ్యత్వాన్ని చూడగలిగారు, దర్శించగలుగున్నారు. ఈ దీపం కింద చీకటిలో ఉన్న వాళ్ళకి ఇంకా చీకటే కనిపిస్తుంది, అక్కడ ఏమి వెలుతురు కనిపించడం లేదు. కాబట్టి ఈ మాంస నేత్రాలతో ఆ వెలుగును ఎప్పుడు చూసేటటువంటి స్తోమతను, శక్తిని, ఆ ఆధ్యాత్మిక శక్తిని మనం పెంపొందించుకుంటామో అప్పుడు తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. కాబట్టి ఆ రకంగా అందరూ కూడా శ్రద్ధాభక్తులతో
శ్రద్ధాభక్తులతో మనము కోరుకుంటే అమ్మవారు తప్పకుండా అనుగ్రహం చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు అనేటటువంటి విషయాన్ని భక్తుల పాలిటి కొంగు బంగారం అమ్మవారి ఇక్కడ ఆ నమ్మకము ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా, ఆ రకంగా మనం పూజించుకోవాలా. అప్పుడే అమ్మ అనుగ్రహాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరము కూడా మనము పొందగలుగుతాము అనేటటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియచేస్తూ, ఇప్పుడు 7వ తేదీ రోజు మనకు చంద్రగ్రహణం రాబోతున్నది. కాబట్టి చంద్రగ్రహణానికి సంబంధించి కూడా అందరికీ కూడా ఏవేవో సమస్యలు సందేహాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఈ యూట్యూబ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ యూట్యూబ్లో గురువులు కుక్క గొడుగుల్లాగా పుట్టుకొస్తానే ఉన్నారు. మీరు ఏ యూట్యూబ్ తీసినా సెకండ్ కో గురువు వస్తానే ఉంటాడు. మన కర్మ ఏందంటే ఇంట్లో ఉన్న పెద్దలు చెప్పిన మాట పైన మనకు విశ్వాసం లేదు, ఎవడో యూట్యూబ్లో వాడు చెప్పిన దానిపైన మనకు విశ్వాసం. వాడు ఏం చెప్తే అది ఫాలో అయిపోతాం. అంటే విమర్శించడం అనేటటువంటిది కాదు, కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మనము ఏది చెప్తే అది వినడానికి అలవాటు పడిపోయినాం. మనకేం కావాలా? మాల్ మసాలా కావాలా. ఏం కావాలా? మాల్ మసాలా కావాలా. అది ఏమని ఉండని. ఇంతకుముందు ప్రవచనంలోనే చెప్పాను, ఒక ఉదాహరణ చెప్పాను నేను. యూట్యూబ్లో ఒక ఆమె, మీకు లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే, లక్ష్మీదేవి మీ దగ్గర నిలవాలి అంటే మీరు పైసలను కుడి చేతితో కాదు ఎడమ చేతితో ఇయ్యాలి అని చెప్పి. బుద్ధి ఉన్నోడు ఎవడన్నా ఎడమ చేతితో పైసలు ముడతాడా అండి? ముడతాడా ఎవడన్నా బుద్ధి ఉన్నాడు? మన తాత ముత్తాతలు ఏం చెప్పుకుంటూ వచ్చారు? ఏం చెప్పుకుంటూ వచ్చారు? ఏదున్నా కుడి చేతి శ్రేష్టము, కుడి చేతితోనే తాకాలి. పూజా వస్తువులు పెట్టుకోవాల్సి వస్తే కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనం పూజకు కూర్చుంటే పూజకు కుడి వైపే పూజా వస్తువులు ఉండాలి, ఎడమ వైపు కూడా పెట్టుకోకూడదని చెప్తుంది మన ధర్మశాస్త్రం. కాబట్టి డబ్బులు కుడి చేతితో తాకాలా, కుడి చేతితోనే ఇవ్వాలా అనేది మన తాత ముత్తాతలు చెప్పుకుంటూ వస్తున్నారా లేదా? ఈ యూట్యూబ్లో వీళ్ళు వచ్చి ఏం చెప్తారు, నీకు పైసలు కావాలనా ఎడమ చేతితో పైసలు. ఎందుకు ఎడమ చేయి? జేబు ఎడమ అనుకుంటుంది కాబట్టి ఎడమ చేతితో ఇయ్యాలి. ఆ ఎడమ చేతి దగ్గర అయితే జేబు కాబట్టి అమ్మవారు వచ్చి తొందరగా కూర్చుంటుందంట. చెప్పేవాడికి అయితే బుద్ధి లేదు, వినే మనకన్నా ఉండాలి కదా. విచక్షణ జ్ఞానం అనేది భగవంతుడు మనకి ఇచ్చినాడు కదా. వాళ్ళు చెప్పేది నిజమా కాదా అనేది ఆలోచించాలి కదా. రోజుకో 20 సార్లు యూట్యూబ్లో కనిపిస్తే అయిపోయా, వాడు ఫేమస్, వాడు ఏం చెప్తే అదే వేదం. మనకు శాస్త్రం అక్కర్లే, ధర్మం అక్కర్లే, మీమాంస అక్కర్లే. శాస్త్రం ఏం చెప్తుంది మనకు తెలియదు, గ్రంథ ఆధారం ఉండదు, ఒక ప్రమాణం ఉండదు. నరమనేలి నాలుక ఏది చెప్తే అది నమ్మేయడమే. 199 మంది చేస్తున్నది అదే. ఇంకా వాట్సాప్ గురువులు వచ్చిండ్రు ఈ మధ్య, స్టేటస్ గురువులు. ఎవరు? నేను చెప్పేది వింటున్నారా? యా గురువులు వచ్చిండ్రు? స్టేటస్ గురువులు. వాడు పెడతాడు స్టేటస్ లోపల, ఎవడైతే పొగ త్రాగుతాడో వాడు అనారోగ్యానికి పాలవుతాడు, కాబట్టి పొగ త్రాగకూడదు. వాడు రోజు 4 డబ్బాలు తాగుతుంటాడు. ఎన్ని డబ్బాలు? 4 డబ్బాలు తాగుతుంటాడు రోజు వాడు. కానీ వాడు స్టేటస్లో ఏం పెడతాడు? పొగ తాగరాదు, నేరము అని చెప్పి. అంటే ఆచరించేది లేదు, కానీ సామెతలు మాత్రం భలే ఉంటాయి స్టేటస్లా. వాడు ఏం స్టేటస్ పెట్టుకుని ఉంటాడో దానికి ఉల్టా ఉంటారు వాళ్ళంతా. స్టేటస్లా ఏమొస్తుందో దానికి ఉల్టా. అంటే మనము పెట్టేది ఒకటి, చేసే వ్యవహారం ఒకటి. ఇంతకు అర్హత ఉందా అంది అటువంటి వాళ్లకు చెప్పడానికి? స్టేటస్ గురువులు రోజు గొప్పగా ఆ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు అనంత గొప్పగా చెప్పిండో లేదో కానీ రోజు 200 శ్రీకృష్ణ పరమాత్ములు స్టేషన్లో దర్శనం ఇస్తారు. రోజు ఒక్కడొక్కడు శ్రీకృష్ణ పరమాత్ముని కన్నా గొప్పోడు భలే స్టేటస్లు పెడుతుంటాడు.
ఒక్కడు పాటించాడు, వాడు ఒకటి పాటించాడు. డబ్బుపై వ్యామోహం ఉండరాదు, అన్నా తమ్ములతో కొట్లాడరాదు, ప్రేమను కలిగి ఉండాలా, పైసలు ఈరోజు ఉంటాయి పోతాయి, ఆత్మీయత అనురాగాలు శాశ్వతమని పెట్టింటాడు. కానీ యువతలోకంతో కొట్లాడుతుంటాడు, అదే పైసల కొరకు. కానీ స్టేటస్ పెడతాడు ఏమని? ఆత్మీయ అనురాగాలు ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు, స్టేటస్. ఈడేం పెడుతున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు? స్టేటస్లు పెట్టేదానికి వాళ్ళు చేసే వ్యవహారానికి ఏమీ సంబంధం ఉండదు. కనీసము పెట్టే వాళ్ళకు సిగ్గు కూడా అనిపించదు. అరే నేనేం చేస్తున్నా, ఏం పెడుతున్నా, కనీసం ఆలోచన కూడా వాళ్ళకు కలగదు. బాగా కనిపించింది అనుకో దొబ్బుతూనే ఉంటారు స్టేటస్లా, మంచిగా కనిపిస్తే దొబ్బుతూనే ఉంటారు. ఇంకా కొందరు ఉంటారు, ఫలానా వ్యక్తి ఏదో ఒక మంచి కొటేషన్ పెట్టినాడు అనుకోండి, ఆ కొటేషన్ కింద వన్ ఫోటో ఉంటుంది, పక్కల పేరు ఉంటుంది. ఆ కొటేషన్ బాగుంది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఆ ఫోటో కట్ చేస్తాడు, పేరు కట్ చేస్తాడు, మ్యాటర్ ఒకటి స్టేటస్లో దొబ్బుకుంటాడు. ఎంత ఉదార స్వభావం చూడండి వాంది. ఆ మంచిగా అనిపించిన మ్యాటరు వాని ఫోటో పేరుంటే నీదేం పోయింది అంటే ఉట్టి పుణ్యానికి వాడు ప్రచారం అవుతాడు కదా. అంటే వాడు పెట్టిన మ్యాటర్ కావాలి కానీ వాని ఫోటో పేరు వద్దు. వాడు పెట్టిన మ్యాటర్ కావాలా కానీ అందులో ఉన్న వాని ఫోటో పేరు వద్దు. ఎంత విశాల హృదయం కలిగినటువంటి మానవులం మనం అందరం. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, స్టేటస్ గురువుల బొక్కలో పడకండి, యూట్యూబ్ గురువుల బొక్కలో పడకండి. ధర్మశాస్త్రము, ధర్మ గ్రంథము ఏం చెప్తుందో, అనుభవజ్ఞులు ఏం చెప్తారో దానినే వినండి, దానినే పాటించండి. 10 మంది చెప్పిన తోవల పోయి ఒకడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోయి సముద్రంలో పడ్డాడంట. పేపర్లు వచ్చింది, చూసినరా లేదా? గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోయి ఆడబడ్డాడు, సముద్రంలో పడ్డాడు. మరి దాన్ని నమ్ముకుంటే ఇట్లనే అవుతుంది. భగవంతుని మీద నమ్మకంలే, దేవుని మీద నమ్మకంలే, గురువు మీద నమ్మకంలే, కన్న తల్లిదండ్రుల మీద నమ్మకంలే, ఇంట్లో ఉన్న సొంత కుటుంబ సభ్యుల మీద నమ్మకంలే, ఎవడో పెట్టిన స్టేటస్ మీద మనకు నమ్మకాలు. కాబట్టి ఈ జాడ్యాన్ని ఎప్పటి వరకైతే మనము వదులుకోమో అప్పటి వరకు బాగుపడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్పుకొచ్చినానంటే, చంద్రగ్రహణం 190 మంది 190 రకాలుగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పకపోతే అడ్డం తిడ్డం చెప్పినవే నిజం అనుకునేటటువంటి పొరపాటు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సంక్షిప్తంగా గ్రహణం గురించి మీకు తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనకు సెప్టెంబర్ 7వ తేదీ రోజు, అంటే ఇదే నెల 7వ తేదీ రోజు, భాద్రపద శుద్ధ పూర్ణిమ రోజు, ఆదివారము రోజు చంద్రగ్రహణం ఏర్పడతా ఉన్నది. ఈ చంద్రగ్రహణము ఆదివారము రాత్రి 9:58 ప్రారంభమవుతుంది. ప్రారంభమై రాత్రి 1:26 పూర్తి అవుతుంది. ఇంచుమించు మొత్తము 3:30 నిడివి ఈ గ్రహణం ఉన్నది. ఇంత పెద్ద వ్యవధి ఉన్నటువంటి గ్రహణము దొరకడం చాలా అత్యంత అరుదు. అలాంటి సంపూర్ణ చంద్రగ్రహణము మనకిసారి ఆదివారం రోజు 7వ తేదీ పూర్ణిమ రోజు వస్తూ ఉన్నది. అయితే ఈ గ్రహణం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాన్ని కలిగిస్తుంది, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టి మరి ఏ రాశుల వారికి ఈ గ్రహణము శుభకరంగా ఉండబోతుంది అంటే, మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వారికి ఈ గ్రహణం శుభకరంగా ఉంటుంది. మిశ్రమ ఫలితం 50-50, అక్కడ శుభము కాదు ఇక్కడ అశుభము కాదు, మధ్యస్థంగా ఉండబోతుంది. ఏ రాశి వారికి మధ్యస్థంగా ఉండబోతుంది అంటే, మిథున రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి ఈ యొక్క గ్రహణము మధ్యస్థమైనటువంటి మిశ్రమ ఫలితాన్ని ఇవ్వనున్నది. తర్వాత అశుభ ఫలితము, కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం వల్ల అశుభ ఫలితం వచ్చే అవకాశం ఉన్నది.
ఆ అశుభ ఫలితం కలిగినటువంటి రాశులు ఏమిటి అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి, మీన రాశి వారికి ఈ గ్రహణము కాస్త అశుభాన్ని కలిగించే అవకాశం ఉన్నది. అశుభం అనేసరికి ఏదో బెంగబడి బెంబేలెత్తిపోయి భయపడి ఇక ఉన్నదంతా అయిపోయనేటటువంటి మానసిక స్థితికి రాకుండగా, భయపడకుండగా, అశుభము అంటే మనకి ఏదో కొంత కీడు కలిగేటటువంటి సూచన ఉంది అని అర్థము. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకంగా అశుభ ఫలితం కలిగినటువంటి రాశుల వారు ఎవరైతే ఉన్నారో, మిశ్రమ ఫలితం కలిగినటువంటి రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు గ్రహణ శాంతిని గనక జరిపించుకున్నట్టయితే ఆ కలిగేటటువంటి అశుభ దోషము నివృత్తి అవుతుంది. వచ్చే కష్టాలు మనకు నివృత్తి అవుతాయి. కాబట్టి ఆయా రాశుల వారు తప్పకుండా గ్రహణము రోజు ఆ గ్రహణ శాంతిని గనక జరుపుకున్నట్టయితే ఆ అశుభాలను దూరం మనం నెట్టివేసే అవకాశం ఉంటుంది. ఈ గ్రహణ శాంతి ఎప్పుడు చేయాలి అంటే గ్రహణము పట్టిన తర్వాత మధ్యకాలము అని అంటారు. గ్రహణం ప్రారంభాన్ని స్పర్శాకాలము అంటారు. మధ్యలో ఉన్నటువంటిది మధ్యకాలము, చివరగా ఉన్నటువంటి దాన్ని గ్రహణము విడుపు సమయాన్ని మోక్షకాలం అని చెప్తారు. ఆ మధ్యస్థ కాలం ఏదైతే ఉంటుందో గ్రహణం ప్రారంభమైన నట్టి నడమ మధ్య సమయం లోపల ఈ గ్రహణ శాంతులు గనక జరిపించుకున్నట్టయితే ఆ యొక్క అశుభ ఫలితాన్ని మనము దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా గ్రహణ శాంతులను జరిపించుకోవడం మంచిది. గ్రహణం అన్నప్పుడు వేదకాలము అని ఉంటుంది. వేదకాలము అంటే గ్రహణ నియమాలను ఎప్పటి నుంచి పాటించాలి అనేటటువంటిది. మామూలుగా సూర్యగ్రహణం అయితేనేమో గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ గ్రహణ సమయం కంటే 4 యామముల ముందు నుంచి గ్రహణ నియమాలు ప్రారంభమవుతాయి. చంద్రగ్రహణం అయితే గ్రహణం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వెనక్కి 3 యామముల ముందు సమయం నుంచి గ్రహణ నియమాలు మనం పాటించడం ప్రారంభించాలా. స్వామి 4 యామములు 3 యామములు అని చెప్పారు. ఇంతకు యామము అంటే ఏమిటి అనేది ఒక సందేహం కూడా వచ్చి ఉంటుంది. యామము అంటే 3 గంటలు అని అర్థము. ఇక్కడ చంద్రగ్రహణం కాబట్టి 3 యామముల వెనక్కి అంటే 3 యామములు అంటే ఒక యామం అంటే 3 గంటలు. 3 యామాలంటే మొత్తం ఎన్ని గంటలైంది? 9 గంటలు. అంటే గ్రహణం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని నుంచి 9 గంటలు మనం వెనక్కి వెళితే ఆ సమయం ఏది వస్తుందో ఆ సమయము గ్రహణ నియమాలు ప్రారంభించాల్సినటువంటి సమయము. అప్పటి నుంచి మనము ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలను తినడం కానీ, ద్రవ్య పదార్థాలను సేవనం చేయడం కానీ ఇటువంటివి ఏమి చేయకుండా గ్రహణ నియమాలను మనం పాటించాలి అని మన శాస్త్రం చెబుతుంది. అట్లా 9 గంటలు వెనక్కి అంటే మధ్యాహ్నం 12:30. సో ఆ యొక్క ఆదివారం రోజు 7వ తేదీ పూర్ణిమ రోజు మధ్యాహ్నం 12 నుంచే గ్రహణ నియమాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మనం పూజలు చేసుకున్నా, పునస్కారాలు చేసుకున్నా, వంటలు చేసుకున్నా, భోజనాలు చేసుకున్నా, ఏం తినాలనిపించినా మధ్యాహ్నం 12 లోపలనే హాయిగా ఎంచక్కా తినండి. 12:30 వరకు. 12:30 తర్వాత గ్రహణ నియమాలు ప్రారంభమవుతాయి కాబట్టి తినడము కానీ, తాగడం కానీ అటువంటివి చేయకూడదు. అయితే శాస్త్రము అశక్తులకు కొంత మినహాయింపు ఇచ్చింది. అంటే గర్భిణీ స్త్రీలు కానీ, వయోవృద్ధులు కానీ, బాలింతలు కానీ, చిన్నపిల్లలు కానీ, రోగిగ్రస్తులు వ్యాధిగ్రస్తులు కానీ, అశక్తులు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు సాయంత్రము 5:15 నుంచి వారికి గ్రహణ నియమాలు వారు పాటించాలి. వీరు మాత్రమే అశక్తులకు చెప్పిండ్రు కదా అని చెప్పి ముసలోళ్లకు, పిల్లలకు, రోగాలు ఉన్నోళ్లకు, గర్భంతో ఉన్నోళ్లకు, బాలెంతలకు మాత్రమే 5:15 నుంచి స్టార్ట్ నియమాలు. నేను కూడా ఆ లిస్టులకు పోతా అంటే కుదరదు. మనం ఏ లిస్టులో ఉన్నామో మధ్యాహ్నం 12:30 లిస్టులో మనం ఉన్నాం. అప్పటి నుంచి మనం పాటించాలా. వయోవృద్ధులు, వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఆరోగ్యం సహకరించని వాళ్ళు, శరీరం సహకరించని వాళ్ళు మాత్రము సాయంత్రం 5:15 నుంచి గ్రహణ నియమాలను పాటిస్తే సరిపోతుంది. ఈ గ్రహణం యొక్క ఉన్నతమైన ఫలితాన్ని మనం పొందాలి అంటే ధర్మసింధు అనేటటువంటి ధర్మ గ్రంథంలో మనకు చెప్పారు. గ్రహణ కాలము కంటే 3 రోజుల ముందు నుంచే గనక ఉపవాసము చేసి
ఆ గ్రహణ నియమాలను ఆచరణ చేస్తే అది మహాఫలాన్ని పొందుతాము, అంటే 100 రెట్ల ఫలితాన్ని పొందుతాము అని శాస్త్రం మనకు చెబుతుంది. కాబట్టి స్వామి 12:30 నుంచి తినకుండా ఎట్లా అనేదే తిప్పలు వచ్చింది. మీరు 3 రోజుల ముందుకెళ్ళి ఉపవాసం ఉండమంటే గ్రహణం ఉంటదేమో కానీ మేముంటామో లేదో డౌటు. ఆ 3 రోజులు ఉపవాసం ఉంటే అనే సందేహం కూడా కలగవచ్చు. ఇది ఎవరికి? శక్తి కలిగినటువంటి వాళ్లకు, చేయగలిగినటువంటి వాళ్ళకు. ఎవరైతే చేయగలరో, ఎవరైతే ఉపవాసం ఉండగలరో, ఎవరి శరీరం అయితే సహకరిస్తుందో వారికి మాత్రమే ఇది చెప్పడం జరిగింది. చేతగాకుంటే కూడా గొప్పలకు పోయి 3 రోజులు ఉపవాసం ఉండి గ్రహణం రోజు అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్కి పోయే పరిస్థితి తెచ్చుకోమని ఏ ధర్మశాస్త్రము, ఏ గ్రంథం మనకు చెప్పదు. కాబట్టి మన శరీరం సహకరిస్తే చేయాలి, సహకరించి కూడా చేయకపోతే పాపం. అర్థమైందా? సహకరించి కూడా నియమాలను పాటించకపోతే ఆ పాపం మనకు అంటుకుంటుంది. మనకు ఆ శక్తి ఉంది, చేయగలుగుతాము అంటే చేయగలిగిన వాళ్ళు అలా 3 రోజుల ముందు ఉపవాసం ఉండి గ్రహణాన్ని గనక ఆచరించినట్టయితే చాలా గొప్ప మహాఫలాన్ని పొందుతారు. తర్వాత ఎవరికైతే దోషం అని చెప్పడం జరిగిందో ఆయా రాశుల వారు దానం ఇయ్యాలా. బ్రాహ్మణుడికి గ్రహణ సమయంలో, మధ్య సమయంలో ఏం దానం ఇయ్యాలా? ఇక కంచు పాత్ర లేదా ఇత్తడి పాత్రలో ఆవు నెయ్యిని పోయాలా. ఆ పాత్రలో నిండుగా ఆవు నెయ్యిని పోసి అందులో బంగారుతో చంద్రుడి యొక్క బింబాన్ని చేయించాలా, వెండితో నాగ పడిగెను చేయించాలా. చేయించి ఆ యొక్క బంగారు చంద్ర బింబమును, వెండి నాగ పడిగెను, ఆ రెండిటిని ఆ కంచు పాత్రలో ఆవు నెయ్యి ఏదైతే వేసామో అవి రెండు కూడా అందులో వేసి ఆ గ్రహణ సమయం లోపల బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ సంకల్పం చెప్పుకొని గ్రహణ స్నానాన్ని చేసి ఆ తడి బట్టల పైనే ఆ యొక్క దానం చేయాలి అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ రకంగా గ్రహణ నియమాలను అనుసరించి ఆయా దానాలు చేసినట్టయితే మనకు దోష నివారణ జరుగుతుంది అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు తెలియజెప్తున్నాయి. కాబట్టి ఆ రకంగా మనం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత శాస్త్రం ఇంకేం చెబుతుంది అంటే, ఎప్పుడైతే గ్రహణం వస్తుందో గ్రహణము కంటే 3 రోజుల ముందు, గ్రహణము తర్వాత 3 రోజుల కాలము ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది. మనకు పౌర్ణమి రోజు గ్రహణం ఉన్నది కాబట్టి పౌర్ణమి రోజు గ్రహణం ఉంటే ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి, విదియ, తదియ ఈ 7 రోజుల కాలము కూడా ఈ నిడివి లోపల ఎలాంటి మంగళ కార్యములు, ఎలాంటి శుభకార్యములు చేయకూడదు అనేది మనకు ధర్మశాస్త్రం తెలియజేపుతుంది. కాబట్టి దాన్ని మనము దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా మనం గ్రహణాన్ని ఆచరించాలి. ఈ గ్రహణము అనుష్ఠానం చేసుకోవడానికి చాలా గొప్పనైనటువంటి అవకాశము. ఎందుకు అంటే గ్రహణ సమయం లోపల మంత్రశక్తిని మనము పెంపొందించుకునేటటువంటి ఒక గొప్ప సువర్ణావకాశం మన శాస్త్రంలో మనకు తెలియచెప్పారు. ఎవరైతే గురుముఖతః ఉపదేశాన్ని, మంత్రోపదేశాన్ని పొందారో ఆ రకమైనటువంటి వాళ్ళు ఈ యొక్క అనుష్ఠానం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని గ్రహణ సమయాల్లో, కొన్ని సందర్భాల్లో ఇక్కడ మేము కూడా కొందరికి ఆ రకంగా గురు మంత్రోపదేశం చేశాం. ఆ తర్వాత అనిపించింది, అంటే పెద్దలు చెప్పారు, ఎవరికి పడితే వాళ్ళకు మంత్రోపదేశం చేయకూడదు, చాలా ఆలోచించాలి, వాళ్ళను పరీక్షించాలి, వాడు గురు శుశ్రూష చేయాలి, వాడి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి, చెప్పింది దాన్ని వాడు ఆచరించగలుగుతాడా లేదా అనే నమ్మకం కుదిరినప్పుడు మాత్రమే ఉపదేశం చేయాలి. ఆ ఉపదేశం పొందినటువంటి వాడు ఆ ఎదుటి వ్యక్తిని గురువుగా భావించాలి, గురువుగా కొలవాలి, దైవంతో సమానంగా పూజించాలి. ఆ యొక్క ఉపదేశం పొందినటువంటి వాడు గురు పౌర్ణమి రోజు భూమండలం పైన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ గురువు ద్వారానైతే గ్రహణ సమయంలో మంత్రోపదేశాన్ని పొంది ఉంటారో ఆ గురువు దగ్గరికి విచ్చేసి పాద పూజ చేసి గురు శుశ్రూష చేసి ఆ గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఒకవేళ ఆ మంత్రోపదేశం పొందినటువంటి వారు గనక ఆ మంత్రాన్ని సరిగ్గా జపం చేయకున్నా, అనుష్ఠానం చేయకున్నా ఏమవుతుంది? ఇద్దరు మునిగిపోతారు. ఎవరు? ఉపదేశం తీసుకున్నవాడు, ఉపదేశం ఇచ్చినటువంటి వాడు. ధర్మశాస్త్రం ఖచ్చితంగా చెబుతుంది, నీ ద్వారా
మంత్రం పొందినటువంటి వాడు గనక గురు భావన కలిగి ఉండకపోయినా వాడు నాశనమయ్యేదే కాదు, మంత్రం ఇచ్చినందుకు నీవు కూడా నాశనం అవుతావు, నీ అనుష్ఠాన శక్తి తగ్గిపోతుంది, వాళ్లకు సంభవించాల్సినటువంటి వ్యాధులు ఆ మంత్రోపదేశం ఇచ్చిన వాడి శరీరంలోనికి వస్తాయి అని శాస్త్రం చెబుతుంది. అయినా కూడా మేము కొందరికి ఇస్తూ ఉంటాం. వాళ్ళు చేయకపోతే ఆ పీడ ఈ శరీరానికి వస్తుందని తెలిసి కూడా వాళ్ళు బాగుపడితే చాలు, అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళు మంచిగుంటే చాలు అనేటటువంటిది ఆ యొక్క ఆలోచనతో త్యాగ బుద్ధితో ఉపదేశం అనేది మనం చేస్తూ ఉంటాము. కాబట్టి అట్లాగా ఎవరు అయితే గురు ముఖతః ఉపదేశాన్ని పొందారో వారు ఈ గ్రహణ సమయంలో అనుష్ఠానం చేసుకుంటే ఆ మంత్రానికి శక్తి వస్తుంది. మనం అంటాం, అరే ఆయన నోటి నుంచి ఏమంటే అది పలుకుతుంది, ఏం పలుకుతే అది నిజమవుతుంది అని మనం అంటుంటాం కొందరికి కదా. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? వారు మంత్ర అనుష్ఠానాన్ని నిత్యం జపించుకుంటే. ఆ మంత్ర అనుష్ఠానాన్ని ఎప్పుడు సిద్ధి చేసుకోవాలా? ఇలాంటి గ్రహణ సమయాలు వచ్చినప్పుడు ఆ గ్రహణ సమయంలో సిద్ధి చేసుకుంటేనే వారు పఠించినటువంటి ఆ మంత్ర జపము సిద్ధించి వారు ఏమి పలికినా అది నిజమవుతుంది, అమ్మవారు నిజం చేయిస్తుంది. అలాంటి తపస్సు, అలాంటి నిష్ఠ, అనుష్ఠాన శక్తి గనక ఉండినట్లయితే. కాబట్టి ఎవరైనా అలాంటి గురుముఖతః మంత్రోపదేశం పొంది ఉన్నట్లయితే ఈ గ్రహణ సమయంలో గ్రహణ స్నానాన్ని ఆచరించి ఆ మంత్రానుష్ఠానం చేసుకోవాలా. ఒకవేళ ఎవరైతే గురుముఖతః మంత్రాన్ని పొందలేదో వాళ్ళు ఈ గ్రహణ సమయంలో గురుముఖతః మంత్ర ఉపదేశాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ గురువులను ఎన్నుకొని ఆ గురువుల ద్వారా గ్రహణ సమయంలో మీరు ఆ గురు మంత్రోపదేశాన్ని మీరు పొందవచ్చు. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు చెప్పాను, ఆ మంత్రోపదేశం ఇవ్వాలి అంటే ఇంత లిస్ట్ పెట్టినారు, అవి చూడకుండా ఇవ్వడానికి వీలు లేదు. ఇక లేదు, మాకు గురువు లేడు, గురువు దొరకడు, ఇచ్చేవాడు లేడు అంటే శాస్త్రం చెప్పింది మాతృదేవో భవ, తల్లే మొదటి గురువు అని చెప్పింది. కాబట్టి తల్లి నోటి ద్వారా ఏ మంత్రాన్ని తీసుకుంటావో అదే బీజాక్షరిగా భావించి ఆ గ్రహణ సమయంలో దాన్ని అనుష్ఠానం చేయాలా. తల్లి కూడా మంత్రం ఇచ్చేలాగా లేదు అంటే ఇంకేం చేస్తాం? నామ మంత్రము ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమాత్రే నమః. ఈ నామాల్లో మీకు ఏ భగవంతుడు, ఏ దైవం ఇష్టమో మీ ఇష్ట దైవానికి సంబంధించినటువంటి నామాన్ని ఆ గ్రహణ సమయంలో ఉచ్చరించినట్టయితే మీరు అనుకున్న పనులన్నీ కూడా సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా గ్రహణం ప్రారంభమైనప్పుడు గ్రహణ స్నానం చేయాలా. తర్వాత గ్రహణం పూర్తయ్యే వరకు ఆ కాలం మొత్తం కూడా అనుష్ఠానం చేసుకోవాలా. మధ్యలో ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళు గ్రహణ శాంతులు జరిపించుకోవాలా, గ్రహణ దానాలు ఇవ్వాలా. మళ్ళీ గ్రహణం వదిలిన తర్వాత మళ్ళీ గ్రహణం విడుపు స్నానం చేసి అప్పుడు ఇంట్లో దేవతా పటాలను, విగ్రహాలను మొత్తం కూడా కడుక్కొని గోమూత్రం ప్రోక్షణ చేసి ఇల్లు శుద్ధి చేసుకొని మళ్ళీ నిత్యారాధన, నిత్య దీపారాధన క్రతువులన్నీ కూడా చేసుకోవాలి అనేటటువంటిది శాస్త్రం మనకు సూచిస్తుంది. కాబట్టి ఆ శాస్త్రానుగుణంగా మీరందరూ కూడా నడుచుకొని ఆ భగవత్ కృపకు పాత్రలు కాగలరని మీ అందరితో తెలియజేస్తూ అమ్మవారి యొక్క కృపా దృష్టి, అనుగ్రహం మీ అందరిపై ఉండాలి అని చెప్పి సశరీరముతో అందరిని అనుగ్రహించడానికి ఇక్కడ కూర్చున్నటువంటి ఆ అమ్మవారి ఎవరైతే శ్రద్ధా భక్తులతో, గట్టి నమ్మకంతో, గట్టి విశ్వాసంతో మనం అందరము కూడా కొలుస్తామో తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతాం. మనము ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాల. 50 లక్షలు పెట్టి కొన్న బండి అయినా అందులో డీజిల్, ఒక చుక్క డీజిల్ లేదనుకోండి, 50 లక్షలు పెట్టి కొన్న పో 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 అంటే పోతుందా? అది పోదు. అది 50 లక్షలదైనా ఎన్ని లక్షలదైనా ముందుకు వెళ్ళాలంటే ఏముండాలా? డీజిల్ ఉండాలా. నీవెంత గొప్పోడవైనా నీ లోపల భక్తి అనే డీజిల్ లేకపోతే అమ్మవారు నీ బండి ముందలకి దొబ్బే అవకాశం ఉండదు. కాబట్టి ఆ భక్తి అనే డీజిల్ను వేసుకొని మీరు ఎంత విలువైన బండి, ఎంత విలువైన శరీరమైనా కానీ ఆ భక్తి అనే డీజిల్ గనక మీలో ఎల్లవేళలా ఉంటే అయిపోయినట్టు డీజిల్ పోసుకుంటూ ఉండాల కదా. అప్పుడే ఆ వాహనము ముందుకు వెళ్ళడానికి ఆ డీజిల్ ఎట్లాగైతే ఉపకరిస్తుందో అట్లా మన సంసారం అనే బండి ముందుకు వెళ్ళడానికి భక్తి అనే డీజిల్ను మనం కలిగి ఉన్నప్పుడే అమ్మ అనుగ్రహాన్ని పొంది మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ రకంగా అందరూ కూడా అనన్యమైనటువంటి, అచంచలమైనటువంటి శ్రద్ధా భక్తులను కలిగి ఉండి
మీ ఇష్టదైవాలను కొలుస్తూ మీరందరూ కూడా సుఖ సౌఖ్య ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందే యోగ్యతను మీరందరూ సంపాదించాలి. ఆ ధర్మ మార్గంలో మీరందరూ నడవాలి. అలాంటి మార్గాన్ని చూయించడానికే, ఒక చిన్న ప్రయత్నం చేయడానికే ఈ పీఠం వెలిసింది. ఆ ప్రయత్నం చిన్నగా చేసేటటువంటి పనిలో ఉన్నది. కాబట్టి ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ, కాయేన వాచా మనసేంద్రియేవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్దే సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి. సర్వం శ్రీ మహాలక్ష్మి శరణారవిందార్పణమస్తు. చెప్పండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గో మాతా की, गंगा माता की, भू माता की, तुलसी माता की, बोलो सब साधु संतन की, अपने अपने माता पिता की, सनातन धर्म की, सनातन धर्म की, सनातन धर्म की। श्रीमात्रे नमः. श्रीमात्रे नमः. श्रीमात्रे नमः. महालक्ष्मी माता की, वरसिद्धि विनायक भगवान की, लक्ष्मी रमण गोविंदा। हर नमः पार्वती पतये हर हर